అవి పడగానే రైతులు పొలాలు దున్ని పంటలు వేయడం మొదలు పెట్టేస్తారనమాట. ఈ కార్తె ఒక్కొక్కటి 15 రోజులు ఉంటుంది. ముఖ్యంగా మృగశిర కార్తెలో జ్యేష్ఠకి మృగశిరకి మధ్య 180 డిగ్రీలు దూరం ఉంటుంది. ఈ జ్యేష్ఠ ఇంద్ర నక్షత్రం. జ్యేష్ఠ ఉదయించినప్పుడు రవి మృగశిరలోకి ప్రవేశించడం వలన ఈ మృగశిర కార్తె సంభవిస్తుంది అన్నమాట. ఋగ్వేదంలో వృతాసురుడు అని, అంటే మృగాసురుడు అని కూడా కొంతమంది చెప్తారు. ఈ రాక్షసుడు వర్షాలు పడకుండా అడ్డుపడుతూ ఉంటే ఇంద్రుడు అతన్ని వధించి వర్షాలు పడేలా అనుగ్రహిస్తాడనే ప్రస్తావన కూడా ఉంది. అందుకే ఇంద్రుణ్ణి వర్షప్రదాత అంటారు. ఈ సీజన్ లో మనకి రోగ నిరోధక శక్తి తగ్గిపోతూ ఉంటుందన్నమాట. కాబట్టి దగ్గు, జ్వరం, ఇతర వ్యాధులు, చర్మ వ్యాధులు కూడా వస్తూ ఉంటాయి. ఏదో అదా మనం ఎంతో జాగ్రత్తగా ఉన్నా కూడా, అదాలాపంగా ఉన్నా కూడా ఒక్కొక్కసారి చిన్న చిన్నవి రుగ్మతలు వస్తూ ఉంటాయి అన్నమాట. మన అమ్మమ్మల కాలం నుండి వింటున్నాం కదా, ఇంగువ బెల్లం కలిపి సేవించాలని, ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని, ఇది చాలా ముఖ్యంగా మనం ఈ వర్షాకాలంలో చేయవలసిన పని అన్నమాట. ఇప్పుడు జ్యేష్ఠ మాసం నడుస్తోంది కదా, ఎప్పుడు మొదలైంది? 28 మే 2025 మొదలైంది. ఇది 25/6 అంటే జూన్ 2025 వరకు ఉంటుంది. ఈ నెలలో రోహిణి, మృగశిర, ఆరుద్ర 3 కార్తెలు సంచరిస్తున్నాయి. కాబట్టి సువృష్టి యోగం కంటే బలమైన అనావృష్టి యోగం ఉంటుందని జనరల్ గా చెప్తారు. కానీ ఈ మధ్య చూస్తున్నాం మనం, వర్షాలు ఎక్కువ పడిపోవడం, అన్ని మునిగిపోవడం కూడా చూస్తున్నాం. జనరల్ గా మృగశిర కార్తెలో అంటే ఇప్పుడు ఈ నెల 16వ తారీఖు నుండి 22వ తారీఖు వరకు అన్నమాట. గురు బుధ యోగం వల్ల మంచి వర్షాలే ఉంటాయి. ఆరుద్ర కార్తెలో అంటే 22వ తారీఖు నుంచి దాదాపుగా 6వ తారీఖు వరకు సామాన్య వర్షాలు కానీ, వర్షం కోసం ఎదురు చూసే పరిస్థితులు కానీ కూడా ఉండొచ్చు అన్నమాట. ఇప్పుడు ఇంకో కొన్ని విషయాలు పరిశీలిస్తే, రవి ఆరుద్రలో ప్రవేశించిన కొన్ని ఆధారాలు చేసుకుని ఆ సంవత్సరం సస్యం అంటే పొలాలు, వీటి విషయాలు అన్నమాట యొక్క అశుభ ఫలితాలు మనం గుర్తించగలుగుతాం. ఈ కాలంలో తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ, లగ్న ఈ ప్రవేశ కాలాలని అనుసరించి ఫలితాలు మనం చెప్పవచ్చు కూడా. తిథులు చూసుకున్నాం అనుకోండి, పాడ్యమి, విధియ, తదియ, పంచమి, షష్ఠి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, పూర్ణిమ. ఈ తిథుల్లో శుభ ఫలితాలే ఉంటాయి. అంటే సస్యవృద్ధి, సుభిక్షము ఇలాంటివి అన్నమాట. వార ఫలితాలు చూసుకుంటే సోమ, బుధ, గురు, శుక్రవారాలు చాలా శుభకరంగా ఉంటుంది. మంగళవారం అయితే అనావృష్టి, ఆదివారం జనరల్ గా పశుక్షయం అంటారు. తర్వాత శనివారం మందంగా ఉంటుంది, మందపొడిగా నడుస్తూ ఉంటుంది అనమాట. ఇవి ముఖ్యమైన విషయాలు. ఇవి కాక ఇంకా నక్షత్రాల విషయాలు కూడా చదివాను, కానీ ఒక చోట నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. అందుకని నక్షత్ర ఫలం గురించి నేను ఇప్పుడు మాట్లాడట్లేదు. ఆరుద్ర ప్రవేశ లగ్న ఫలితం చూసామనుకోండి, కర్కాటక లగ్నము, కన్యా లగ్నము, తులా లగ్నము, ధనుర్లగ్నము, మీన లగ్నము సస్య సమృద్ధి సుభిక్షంగా ఉంటుంది. ఇప్పుడు ఆరుద్ర కార్తె 22వ తారీఖు జూన్ 2025 ప్రారంభం అవుతుంది. అది ఏకాదశి గడిచిపోయి ద్వాదశి 4:30 దాదాపుగా, హైదరాబాద్ లెక్క చూసుకుంటే దాదాపుగా 4:30 సాయంత్రం వరకు ఉంటుందన్నమాట. ఆరుద్ర ఊర్ధ్వముఖ నక్షత్రం కాబట్టి విత్తనాలు చల్లడానికి కానీ, వాణిజ్య పంటలకు కానీ, ముహూర్తం విషయంలో కానీ తప్పకుండా పనికొస్తుంది. తర్వాత ఆరుద్ర ప్రవేశపు కార్తె ద్వాదశి వలన వచ్చింది కాబట్టి, ద్వాదశి సమయంలో వచ్చింది కాబట్టి ఉత్తమ ఫలితమే సూచిస్తుంది అనమాట. సుకర్మ యోగం కాబట్టి వృద్ధికరంగానే ఉంటుంది. ఆదివారం కాబట్టి పశువులకి కొంచెం నష్టం అంటారు. భరణిలో అయింది కాబట్టి అశుభకరం అంటారు. కౌలవకరణం మళ్ళీ మంచిదే, వృష్టికరం. తర్వాత మీన లగ్నం కూడా సస్య సమృద్ధి. తర్వాత ఆరుద్ర నక్షత్ర కార్తె విశేష ఫలితాలు చూస్తే, జనరల్ గా చంద్రుడు జల నక్షత్రంలో కానీ, జల రాశిలో కానీ, జల నక్షత్రం అంటే రోహిణి, మృగశిర, పుష్యమి, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, పూర్వాషాఢ, హస్త, అనురాధ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, ఇంకా రేవతి. జలరాశుల్లో కానీ చంద్రుడు ఉన్న అంటే కర్కాటకంలో కానీ, మకరంలో కానీ, మీనంలో కానీ. సో జల నక్షత్రంలో కానీ, జలరాశిలో కానీ, జల లగ్నాల్లో కానీ, అలాగే జల నవాంశంలో కానీ కూడా ఉంటే భూమి అంతా జలమయం అవుతుంది అంటారు. ఈ విషయాలు ఇంతవరకు
అంటే నక్షత్రాల గురించి కూడా రాశాను, కానీ నాకే కొన్ని అనుమానాలు ఉన్నాయి. అది క్లారిఫై చేసుకోకుండా చెప్పడం ఎందుకులే అని చెప్పండి. చాలా బాగా చెప్పారమ్మా, మంచి ఉపోద్ఘాతం చేశారు. నక్షత్రాలు అన్నారు కాబట్టి చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రాలని మళ్ళీ 6 మండలాలుగా గ్రహించారు. ఏ మండలంలో ఉన్నాడు అనే దాని ఆధారంగా చెప్పబడుతుంది. అది ఫలితాలు ఉంటాయి. చాలా బాగా చెప్పుకొచ్చారమ్మా, ధన్యవాదాలు. విరజ గారు భారతదేశం వచ్చారు? ఇండియా వచ్చేసాను సార్, 2 రోజులైంది నేను వచ్చి. అయితే నాకు ఇవాళ టాపిక్ లో ఎక్కువ నేను సమాచారం చెప్పలేను. మన శ్రీవల్లి గారు నేను అనుకున్న కొన్ని చెప్పేశారు కాబట్టి బ్యాలెన్స్ ఉన్నవి చెప్తాను. నేను ఇవాళ మన లలిత గారు ఉపన్యాసం వినాలని కోరుకుంటున్నా. బహుశా ఉన్నట్టుండొచ్చు. ఇప్పుడు నేను మేడం గారు చెప్పిన దానికి కొంచెం అనుబంధంగా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, సూర్యుడు ఆర్ద్ర నక్షత్రంలో ప్రవేశించినప్పుడు వారాధిపతిని బట్టి కూడా మనం పంటలు ఎలా పండుతాయి అనే ఒక విషయం జనరల్ గా చెప్తూ ఉంటాము. అయితే ఈ సూర్యుడు ఆర్ద్ర నక్షత్ర ప్రవేశం ఆదివారం అయితే ఎలా ఉంటుంది? ఆదివారం అయితే రవి అధిపతిగా ఉంటాడు. అప్పుడు పంటలు స్వల్పంగా పండుతాయి, భయం అధికంగా ఉంటుంది, కుంభవృష్టి కురుస్తుంది, ఎర్రని ధాన్యాలు పండుతాయని చెప్తారు ఫలితాన్ని. అదే సూర్యుడు ఆర్ద్ర నక్షత్రంలో సోమవారం ప్రవేశం అయితే ఆ సంవత్సరం అన్ని ప్రదేశాల్లో పంటలకు తగినట్లుగా చక్కని వర్షం పడుతుంది, పంటలు విశేషంగా పండుతాయి, పశువులు చక్కగా పాలిస్తాయి అనే ఫలితం ఉంది. అదే విధంగా సూర్యుడు ఆర్ద్ర నక్షత్ర ప్రవేశం మంగళవారం అయితే కుజుడు ఆ సంవత్సరం ఆ ఫలితాన్ని, కుజుడు అధిపతి అవుతాడు కాబట్టి గాలి ఎక్కువగా వీస్తుంది, ధరలు ఆకాశాన్ని అంటుతాయి, వర్షం స్వల్పంగా కురుస్తుంది, ఎర్రని పంటలు పుష్కలంగా ఫలిస్తాయి అనేది ఉంది ఫలితం. అదే విధంగా ఆర్ద్ర నక్షత్రంలో సూర్యుడు బుధవారం రోజు ప్రవేశిస్తే ఎలా ఉంటుంది? బుధవారం అయినప్పుడు మేఘాలు ఉరుములు వడగడ్లతో వర్షిస్తాయి, అధిక వర్షాలు కురిసే అవకాశం ఉంది, సస్యాలు మధ్యమంగా ఫలిస్తాయి అనే ఫలితం ఉంది. అదే గురువారం నాడైతే ఆర్ద్ర నక్షత్ర ప్రవేశం, ఆ సంవత్సరానికి ఎల్లప్పుడూ దేశం సస్యశ్యామలంగా వర్షాలతో మంచి దిగుబడిని ఇస్తుంది, ప్రజలు కూడా సంతోషంగా ఉండే అవకాశం ఉంది, ధరలు ఎక్కువగా పెరగవు, అనుకూలంగా ఉంటాయి, ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉండే అవకాశం ఉంది అనే విషయం ఉంది. అదేవిధంగా సూర్యుడు ఆర్ద్ర నక్షత్రంలో ప్రవేశం శుక్రవారం అయితే అప్పుడు అధికంగా వర్షాలు కురుస్తాయి, కరువు లేకుండా అందరికీ పుష్టి బాగుంటుంది అనేది ఉంది. అదేవిధంగా పంటలు సమృద్ధిగా పండుతాయి, ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉంటారు, పశువులు కూడా పుష్కలంగా పాలిస్తాయి అనే ఫలితం ఉంది. సూర్యుడు ఆర్ద్ర నక్షత్ర ప్రవేశం శనివారం అయితే, శనివారం అయినప్పుడు సస్యాలు మధ్యమంగా ఫలిస్తాయి, ధరలు పెరుగుతాయి, నల్లటి భూములు నల్లటి పంటలు పుష్కలంగా ఫలిస్తాయనే ఫలితం ఉంది. అయితే ఈ సూర్యుడు ఆర్ద్ర నక్షత్రంలో ప్రవేశించేదాన్ని మనం నవనాయక విధానంలో కూడా మేఘాధిపతి ఫలితం అని కూడా చెప్తాం. ఆ మేఘాధిపతికి రవి ఆర్ద్ర నక్షత్రంలో ప్రవేశించినప్పుడు అని మేఘాధిపతి ఫలితం కూడా నవనాయక విధానంలో ఎప్పటికీ సంవత్సరం ఉగాది రోజున మన పంచాంగ శ్రవణం అయినప్పుడు నవనాయక నిర్ణయంలో ఇది కూడా మనకు ఒక భాగంగా ఉంది. సో కొంచెం విషయాలు ఇంతే తెలుసుకున్నాను, మిగతావి మన లలిత గారు చెప్పినప్పుడు విందామని ఉత్సాహంతో కొంచెం ముందుకు వచ్చాను, కానీ ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలియదు. నేను లలిత గారి నుంచి తెలుసుకుంటాను. థ్యాంక్ యూ అండి, అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. విషయాలు వార ఫలితం చెప్పారు ఆర్ద్ర ప్రవేశం. ఇంకా మా మూర్తి గారు చేయెత్తినట్టుంది. సభకు నమస్కారం. నేను అంటే ఇప్పుడు మామూలుగా మన వాళ్ళందరూ లలిత గారు, డాక్టర్ రమా గారు ఉన్నారు, వాతావరణ పంచాంగం బ్రహ్మాండంగా రచించారు. సో ఈ వాతావరణం గురించి, మండే నష్టాల గురించి వారు చెప్తే తెలుసుకుంటాను, లలిత గారు కానీ డాక్టర్ రమా గారు కానీ. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దెమ్. అంటే నేను కొంచెం బేసిక్ కాన్సెప్ట్స్ ఒక్కసారి పునశ్చరణ చేద్దామని ఉద్దేశంతో ఉన్నాను. మీరు చక్కటి సోమనాథ్ శాస్త్రి గారు ఈ ఒకటి పీపీటీ స్లైడ్ సర్క్యులేట్ చేశారు. దాంట్లో ఉత్తరాయణంలో ఏమేమి కార్తెలు, దక్షిణాయనంలో ఏమేమి కార్తెలు, మొత్తం 27 కార్తెలు వస్తాయని. ముఖ్యంగా మనకు ఈ 2 మాసాల్లో అంటే వృషభంలో కానీ మిథున సంక్రమణంలో కానీ సూర్యుడు ఉన్నప్పుడు ఏమేం కార్తెలు, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని ఇవాళ మనకు సబ్జెక్ట్. సో వృషభంలో ఉన్నప్పుడు 28/4 నుంచి భరణి, కృత్తిక, రోహిణి కార్తెలు మనం చూస్తాం. రోహిణి అంటే నార్మల్ గా రోహిణిలో రోళ్లు పగులుతాయి అంటాం, కానీ రోళ్లు పగులుతాయో లేదో కానీ ఈ తడవ అయితే అసలు రోహిణిలో రోళ్లు పగలవలసిన చోట, అంటే ఎక్కడైతే ఉష్ణోగ్రతలు రామగుండం కానీ ఇంకో చోట రెండు చింతల్లో కానీ ఎక్కడైతే ఉష్ణోగ్రత ఉండాలో అక్కడ వర్షాలు పడ్డాయి. సో అదైతే మరి నాకైతే అర్థం కావటం లేదు. మన డాక్టర్ రమా గారు చెప్పాల్సిందే ఎందుకు ఈ రకంగా ఉందని. అలాగే ఈ తడవ
మనకి లేకపోతే మృగశిర కార్త 8-6కు రావాలి. 8-6 నుంచి మృగశిర కార్త స్టార్ట్ అని మిథునంలో సూర్యుడు వచ్చినప్పుడు అని మన శాస్త్రి గారు చెప్పారు. కానీ చూడండి, మృగశిర రాకుండానే మనకు వర్షాలు స్టార్ట్ అయినాయి. మరి 22-21 తారీఖుకే మొదలైనవి మే నెలలో. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ప్రకృతి అన్నది మన చేతిలో లేదు, మనమే దాని కంట్రోల్లో ఉన్నాము, మనమే పంచభూతాలకి అధీనులం. కాకపోతే అదే ఇప్పుడు 3 కార్తెలు అనుకున్నాము. సన్ వృషభంలో ఉన్నప్పుడు వీనస్, దానికి వీనస్ కి రాష్ట్రాధిపతి. సన్ జమినీలోకి వచ్చేటప్పటికి మెర్క్యూరీ రాష్ట్రాధిపతి అవుతాడు. మృగశిర, ఆరుద్ర ఈ 2 నక్షత్రాలు వర్షం వచ్చే నక్షత్రాలు. వర్ష ఆరంభం కానీ, వర్షాకాలం ఆరంభం కానీ, వర్ష ఋతువు ఆరంభం కానీ, తర్వాత ఎక్కువ వర్షాలు పడటానికి కూడా ఈ 2 కార్తెలు ఇదిగా ఉంటాయి, సిగ్నిఫై చేస్తాయి. అంటే మెర్క్యూరీ వర్ష పడే గ్రహము అని మనం గ్రహిస్తున్నాము. సో ఇలా చూసుకుంటే ఈ సన్ ట్రాన్సిట్ మృగశిర నక్షత్రంలో, అంటే మృగశిర నక్షత్రం తారస్ లో 23.3 నుంచి 6.40 degrees ఇన్ జెమినో 4వ పాదంగా కలుపుకుంటే అక్కడ దాకా ఉంటుంది మనకి. సో ఈ మృగశిర అంటే డీర్ హెడ్, మృగ శిర, మృగము యొక్క శిరము. ఇది దేవగణ నక్షత్రం. అధిపతి కుజుడు, రాష్ట్రాధిపతి శుక్రుడు మరియు బుధుడు, అధిదేవత కుమారస్వామి. ఇకపోతే ఈ మృగశిర నక్షత్రంలోనే మన వైశంపాయన మహర్షి తైత్రోపనిషత్తును బోధించాలని నమ్ముతారు. ఎందుకంటే ఇందాక శాస్త్రి గారు అన్నారు, ఇక్కడ మనము సూర్య భగవాను వరుణ దేవుడుగా, మిత్రుడుగా మనము చూసుకుంటాము. సో అందువల్ల వరుణ దేవుణ్ణి ప్రార్థించడానికి ఈ తైత్రోపనిషత్తులో చాలా శ్లోకాలు ఉన్నాయి. ఎన్నో వరుణ మిత్ర లైక్ దట్ ఉన్నాయి. అంటే నేను ఇంకా దాంట్లో అంత టైం తీసుకోను. సో అంటే ఈ తైత్రోపనిషత్తు అంతా మానవుని యొక్క నేచర్ తోటి, మానవుని యొక్క అలైన్మెంట్ ఎలా జరిగింది అని తైత్రోపనిషత్తు ఎక్కువ ఫుడ్ ఎట్లా వచ్చింది అవన్నీ చెప్పడం జరిగింది. సో వైశంపాయనుడు ఈ మృగశిర నక్షత్రంలోనే తైత్రోపనిషత్తుని ఉపదేశించాడు. తర్వాత ఈ మృగశిర నక్షత్రం ఉన్న వాళ్ళు చాలా అదృష్ట జాతకులు, వాళ్ళు విద్వాంసులు అవుతారు, స్నేహితులను ఆదరిస్తారు. కానీ ఒక్కసారి చెప్పుడు మాటలు విని మంచి వాళ్ళని కూడా దూరం చేసుకుంటారు. వాళ్ళకి లవ్ మ్యారేజెస్ కలిసి వస్తాయి. అదే ఇతరులు చెప్పేది పూర్తిగా వినరు. అంతా తమకు తెలుసు అనుకొని ఏం చేస్తారంటే ఎదుటి వాళ్ళని కట్ చేస్తారు అన్నమాట. అదొకటి కొంచెం వాళ్ళలో వీక్నెస్. కానీ వాళ్ళు నమ్మిన దాన్ని ధైర్యంగా ఆచరిస్తారు, ధర్మంగా ఉంటారు. ఆధునిక విద్యలు అంటే ఐటీ అంటే ఇట్లాంటి వాటిలో వాళ్ళు రాణిస్తారు. తర్వాత సంగీతంలో కూడా వాళ్ళు రాణిస్తారు. తల్లిదండ్రుల పట్ల మాత్రం చాలా మర్యాద, గౌరవంగా ఉంటారు. రుణాలు చేస్తారు కానీ తొందరగా తీరుస్తారు. సో ఇది మన యొక్క మృగశిర నక్షత్రం యొక్క బేసిక్ క్యారెక్టరిస్టిక్స్. ఇకపోతే మృగశిర నక్షత్రంలో కనుక ట్రాన్సిట్ లో కనుక సన్ కానీ మూన్ కానీ ఉంటే నార్మల్ గా ఏంటంటే ఇంక్రీజ్డ్ వైటాలిటీ అండ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది వీళ్ళకి. వాళ్ళకి మంచి ఇమ్యూనిటీ ఉంటుంది. ఎందుకంటే మృగశిర నక్షత్రంలో నేను కొంచెం ఇమ్యూనిటీ గురించి కూడా ఎంత శాస్త్రి గారు చెప్పారు, చాప్ మందు తినాలని నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకుంటాను. సో ఆ ఇమ్యూనిటీ అన్నది వీళ్ళకి ఎక్కువ ఉంటుంది మృగశిర నక్షత్ర జాతకులకి. ట్రాన్సిట్ లో వీళ్ళకి ఫైనాన్షియల్ గెయిన్స్ ఫేవర్ చేస్తాయి. సో అందులో సూర్యుడు మృగశిరలో ఉంటే కొంచెం వీళ్ళు అగ్రెసివ్ గా కూడా ఉంటారు. దే హ్యావ్ టు కంట్రోల్ దైర్ బిహేవియర్. వాళ్ళకి ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్ వచ్చేది కొంచెం కోపం, అగ్రెసివ్ గా ఉంటారు కాబట్టి కోపం ఉంటుంది. కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో వాళ్ళు కానీ కొత్త వెహికల్ ఒకటి వాళ్ళు కొనొచ్చును ఈ సన్ ఇంగ్రేజ్ మృగశిర నక్షత్రంలో ఉంటే. ఇకపోతే సన్ ట్రాన్సిట్ ఆర్ద్ర నక్షత్రంలో ఉంటే ఏంటండి, అది జెమిని 6.41 నుంచి 20 degrees వరకు ఉంటుంది. సో అది టియర్ డ్రాప్ ని ఇండికేట్ చేస్తుంది. సో ఆర్ద్ర నక్షత్రం అంటే మహేశ్వరుడిది. సో మహేశ్వరుడి నక్షత్రం సాక్షాత్ మహాదేవుడిది. సో ఇక్కడ పర్సనల్ గ్రోత్ చాలా బాగుంటుంది వీళ్ళకి. కానీ అన్ఫేవరబుల్ దశ ఉన్నప్పుడు మాత్రం వీళ్ళు కొంచెం ఛాలెంజెస్ ని ఫేస్ చేస్తారు. అగ్రిమెంట్ వర్క్ విషయంలో డిసగ్రిమెంట్స్ ఫేస్ అవుతారు. తర్వాత వీళ్ళు సూర్యుడు కనుక ఆర్ద్ర నక్షత్రంలో ఉంటే ఫారిన్ ఇన్ఫ్లుయెన్స్ కూడా వీళ్ళ మీద ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ సెక్టర్ లో చేసే వాళ్ళకి మంచి ఫేవరబుల్ గా ఉంటుంది. అలాగే ఫారిన్ ట్రావెల్ కూడా అవకాశం ఉంటుంది.
లేకపోతే కార్తె నిర్ణయాలకు వచ్చేటప్పటికి సార్ చెప్పారు 27 నక్షత్రాలు, 27 నక్షత్రాలు సూర్యుడి ఆధారంగా కార్తె నిర్ణయం జరుగుతుంది. ఒక్కో కార్తెలో ఒక్కొక్క విధంగా ప్రకృతిలో మార్పులు సంభవిస్తుంటాయి. మృగశిర కార్తె అంటే వర్షాకాల ఆరంభం, ఆర్ద్ర కార్తె అంటే వర్షాలు ఉధృతం కావటానికి బాగా పట్టడానికి అవకాశం ఉంటుంది. ఏదో డిస్టర్బెన్స్ ఉందండి, కొంచెం మైక్ ఎవరైనా మూవ్ చేసుకోవాల్సి ఉంటుంది దయచేసి. సో ఇది హలో మైక్ మ్యూట్ చేసుకోవాలండి. కార్తెల గురించి ఇప్పుడు అంతా మృగశిర కార్తె, ఆర్ద్ర కార్తె గురించి మాట్లాడు. ఈ మృగశిర నక్షత్రంలో ప్రవేశించినప్పుడు ఈ మృగశిర కార్తె స్టార్ట్ అవుతుంది. అంటే జూన్ 8వ తారీఖు అని మనం అనుకున్నాం. ఇది వచ్చిందంటే అంతవరకు రోడ్లు పగులుతాయి అనుకున్నాము. సో ఇప్పుడు అది పోయి కొంచెం సర్వకోటి జీవాలు ఇందాక మేడం గారు చెప్పినట్టుగా తొలికరి జల్లులతో స్వాంతన పొందుతాము. ఈ మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించిన సూర్యుడు ఏ రోజైతే ప్రవేశిస్తాడో ఆ రోజు నుంచి నైరుతి ఋతుపవనాలు వచ్చేస్తాయి మన ఇండియా మొత్తంలోనూ. అందువల్ల ప్రకృతిలో అనేక రకమైన మార్పులు చేసుకుంటాయి. సూక్ష్మ క్రిములు మైక్రోజెమ్స్ అవన్నీ ఉత్పత్తి అవుతాయి. ఉత్పత్తి అవటం వల్ల అనేక రకాల వైరస్లు, అందుకే మనం చూస్తున్నాము చూడండి, మళ్ళీ కరోనా వస్తున్నది అంటున్నారు. కొన్ని కేసులు కూడా రిపోర్ట్ అవుతున్నాయి. పాపం ఒక పల్మనాలజిస్ట్కే హైదరాబాద్ లో కరోనా అటాక్ అయింది చూడండి. పల్మనాలజిస్ట్ చేసే పనే వైరస్ నిరోధకత, అలాంటిది పాపం ఆయనకే ఎఫెక్ట్ అయింది. ఒక పల్మనాలజిస్ట్ గారికి మన ఇక్కడ కూకట్పల్లి నుంచి వారు వచ్చారు. పాపం వారు ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు. ఎందుకంటే గాలిలో తేమ, బూజు ఇవన్నీ ఉండటం వల్ల ఈ సూక్ష్మజీవుల పెరుగుదలను ప్రోత్సహించడం జరుగుతుంది. ఆస్మా ఉన్న వారికి కొంచెం ఇబ్బంది, శాస్త్రి గారు చెప్పారు ఇందాక. అందుకే మనం కొంచెం దగ్గు రాగానే డాక్టర్ గారిని సంప్రదించి అది న్యూమోనియాకి దారి తీయకుండా చూసుకుంటే మళ్ళాంటి పెద్దవాళ్ళకు కూడా చాలా స్వాంతనగా ఉంటుంది. కాచి వడబోసి నీరు తాగితే మంచిది. సార్ చెప్పారు ఇందాక చేపలు తినాలి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటే, నేను ఢిల్లీలో జాబ్ చేసేవాడిని కదా, అక్కడ చాలా కోల్డ్ ఉండేది కదా, కోల్డ్ సీజన్ అది 4 degrees మైనస్ కూడా ఒక్కోసారి వెళ్ళేది. అప్పుడు 2-3 సార్లు నేను ఆలిటైన్స్ మెడికల్ సైన్సెస్ లో ఈ దమ్ము బ్రాంకైటిస్ తట్టుకోలేక నేను హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సి వచ్చింది. అంత ఎక్కువ నాకు ఆ పీరియడ్ లో ఢిల్లీలో నాకు అది పడలేదు. అందువల్ల నేను హైదరాబాద్కి డెప్యుటేషన్ మీద వచ్చాను. వచ్చాక అక్కడ మనకు తెలిసిన వాళ్ళు తీసుకెళ్లి ఈ బతికిన సోదరుల చేత మృగశిర కార్తె నాడు 8/6న ఒక చిన్న చేప పిల్లని తిని దాంట్లో ఏవో ఆయన వాళ్ళ ఫ్యామిలీ మందు పెట్టి నా చేతి తినిపించారు. దట్స్ ఏ లైవ్ ఫిష్. అది బతికున్న చేప లోపలికి వెళితే అది చాలా అలజడి చేసింది కడుపులో. 30 సంవత్సరాల క్రితం మాట చెప్తున్నాను. సో చాలా అలజడి చేసింది అది కడుపులో. తర్వాత కానీ చేప ఒక్కటే తినడం వల్ల నాకు ఉపశమనం జరిగిందని నేను అనుకోవటల్లా, దాంతోపాటు ఈ బెల్లం కానీ ఇంగు కానీ ఇలాంటి కాకుండా ఒక 40 రోజులు ఆ బతిని సోదరులు పచ్చని చెప్పారు. చాలా కంట్రోల్డ్ డైట్ తీసుకోవాల్సి వచ్చింది. సో ఈ 40 రోజులు అంటే ఆల్మోస్ట్ ఈ వర్షాకాలం అయ్యే వరకు మనం కొంచెము జాగ్రత్తగా ఉండవలసి వచ్చింది. సో ఇది ఆరోగ్య రహస్యం. ఎందుకు మృగశిర కార్తెలో చేపలు తింటారు అనేది. లేకపోతే వ్యవసాయం గురించి అదంతా చెప్తున్నారు. ఇది ఏరువాక సాగే కాలం. సో అందుకే మృగశిర కార్తెలో అయితే ముంగిళ్ళు చల్లబడతాయని, మృగశిర కార్తెలో ముసలెత్తు కూడా లేచి లంక వేస్తుందంట. ఆ యొక్క దీనికి ప్రకృతికి పరవశించి మృగశిరలో పెట్టిన పైరు మన ఇంట్లో ఒక మీసం వచ్చిన కొడుకు ఉన్నట్టుగా అంత మేలు చేస్తుందంట. ఇట్లా సామెతలు రమ్మగారు కూడా చాలా మంచి సామెతలు రాశారు మన వాతావరణ పంచాంగంలో. ఒక్క మృగశిర గనక మంచిగా వర్షం పడితే మిగతా 5 కార్తెలు కూడా చక్కగా వర్షాలు పడతాయని ఇంకొక నానుడి. ఇది మృగశిర కార్తె గురించి. ఆర్ద్ర కార్తెలకు వస్తే ఆర్ద్ర నక్షత్రం అన్నది శివుడికి సంబంధించింది. ఈ నక్షత్రంలో వర్షాలు కురిస్తే మహాదేవుడు ఎంతో సంతోషిస్తాడు. ఆరుద్రది నక్షత్రాల్లో 6వ నక్షత్రం. సో అధిపతి రాహువు, అధిదేవత రుద్రుడు, రాశి మిథునం. ఈ దీంట్లో జన్మించిన వాళ్ళు ఏంటంటే చాలా నేర్పరితనం, మంచి జ్ఞాపక శక్తి. ఎందుకంటే మెర్క్యూరీ కదా, మరి మంచి జ్ఞాపక శక్తి కలిగి ఉంటారు. గమ్మత్తుగా కూడా మాట్లాడుతుంటారు వీళ్ళు. జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్, పలు రంగాల్లో వీళ్ళకి పరిచయం ఉంటుంది. చాలా అంటే పైకి వస్తుంటారు, కిందకు వస్తుంటారు, పరంపర సోపాన పటంలో లాగా. కానీ పట్టు వదలని విక్రమార్కులు వీళ్ళు మొండిగా ఉంటారు. ఒడిదుడుకులకు తట్టుకోగలుగుతారు.
తర్వాత కొన్ని నిర్ణయాలు ముందు వెనక చూడకుండా అమలు చేస్తారు. తల్లిదండ్రుల్ని తోబుట్టువుల్ని ప్రేమతో చూసుకుంటారు. సంపూర్ణ ఆయుర్దాయం వీళ్ళకి, ఎవరికి, ఈ ఆర్ద్ర నక్షత్ర జాతకులకి. లేకపోతే సూర్యుడు మనం అనుకున్నట్టు ఆర్ద్ర నక్షత్రంలో జూన్ చివరిలో ప్రవేశిస్తాడు. సో ఆర్ద్ర వినంగానే మనకు ఉపద్ర సూర్యనారాయణ గారు ఎవరో చెప్పారు మొన్న వస్తుంటే గట్కేశ్వర దగ్గర ఆరుద్ర పురుగులు కనిపించినాయని. సో ఆరుద్ర పురుగులు అన్నది పట్టు పురుగుల్లాగా ఉంటాయి. అవి దాన్ని ఒక ఆరుద్రని దేవుడిగా కొలుస్తాము, దేవుడి పురుగులుగా. అవి రైతులు భూమి మీద పడంగానే రైతులకి మనకి ఆనందం కలిగజేస్తాయి. సో ఈ పురుగుల్ని ఎవ్వరు ఏం చంపరు. ఇది వరుణ దేవుడికి ప్రతిరూపంగా మనం భావిస్తాము ఆరుద్ర పురుగులు. ఇది ఎంతో శుభ సంకేతం. వర్షాలు పడతాయని, సమృద్ధిగా చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు ఇవన్నీ నిండుతాయని ధీమా రైతుల్లో ఉంటుంది. సో ఇప్పుడు ఆరుద్ర కార్తెలుగా నానుడి చూస్తే ఆరుద్ర గురిస్తే అలాగే 6 కార్తెలు వర్షం పడుతుందని, ఆరుద్ర గనక కరుణిస్తే ఆరుద్ర నక్షత్రం దారిద్ర ఉండదని, ఇలాంటివి మనకి ఉన్నాయి. సో ఆరుద్రలో వేసిన అరిటాకులో అన్నం పెట్టినంత ఇది అని, ఆరుద్రలో వర్షం అమృతంతో సమానం అని, ఇవన్నీ మనకి నానుడ్లు కూడా ఉన్నాయి. సో ఇది నేను ఇంతవరకు ఈరోజు సమయం తీసుకుందాం అనుకున్నాను. నాకు సమయం ఇచ్చిన ధన్యవాదాలు మూర్తి గారు. ఇటు వాతావరణం అటు జాతకం రెండు కలగలిపి చెప్పుకొచ్చారు కొన్ని ముఖ్యమైన పాయింట్స్. ధన్యవాదాలు. మంచి సామెతలన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు, చాలా బాగుంది. మొత్తానికి ఈరోజు మనం ఆర్ద్ర కార్తె, మృగశిర కార్తె, మన వాతావరణం, మన జీవితం, నిత్య జీవితం, సూర్యుడు ఉండడం అక్కడ పరిచయం చేసుకుంటూ వస్తున్నాం. చాలా బాగుంది. ఇంకా హరి ఉమాకాంతరావు గారు ఏమైనా చెప్తారా ఇవాళ? రాజలక్ష్మి గారు చెప్పండి. పెద్దలందరికీ నమస్కారం అండి. ఇక్కడున్న గురువులందరికీ కూడా నా నమస్కారం. మెయిన్ ఏంటంటే వాతావరణ పంచాంగం నిర్మించే వాళ్ళు, మాట్లాడవలసిన పెద్దోళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. మేము అందుకనే తక్కువ మాట్లాడాలి కాబట్టి గబగబా చేసి తప్పుకుందాం అన్నట్టుగా మేము వచ్చామన్నమాట. ఎందుకంటే ఇంకా రామా గారు, లలిత గారు, సిద్ధాంతి గారు చాలా మంది ఉన్నారు, వాళ్ళు మాట్లాడాలి. సో నేను నాకు తెలిసింది ఏదో కొద్దిగా చెప్దామని అనుకున్నాను. సో ఫస్ట్ అయితే అసలు కార్తెలు అనేది మనం దేనికి చూస్తాము అంటే వృష్టి నిర్ణయాలు అనే దానికి మనం కార్తెలు అనేది చూడడం అనేది మనకు ఒక సాంప్రదాయం ఇది వచ్చింది. తర్వాత ఏంటంటే ఫస్ట్ భూమి మీద నివసించే ప్రాణులందరికీ కూడా నీరే ప్రాణాధారం. అయితే నీరు లేదా వర్షాల ఆధారంగానే వాతావరణం గురించి తెలుసుకునే విధానం ఈ కార్తెల ద్వారానే మనం తెలుసుకుంటాం. అయితే వైదిక విజ్ఞానంలో స్వర్లోకంలో సూర్యుడు ప్రథమంగా అగ్ని రూపంలో ఉద్భవించాడు. తర్వాత రెండవది భూలోకంలో ఉండే అగ్ని, మూడవది భువర్లోకంలో అంటే అంతరిక్షంలో మేఘలోకం లేదా వాయుమండలంలో ఆవరించి ఉన్నాయి. ఈ మూడు రూపాలైన వాయుమండలం, మూడవ రూపమైన వాయుమండలం ఆధారంగానే మిగిలిన రెండింటిలోనూ అవిచ్ఛిన్నమైన సంబంధం ఏర్పడుతుంది. యజుర్వేదం ప్రకారం అగ్ని యొక్క 3 రూపాల ద్వారా ప్రకృతి యొక్క రహస్యాలు తెలుస్తాయి మనకి. వర్షానికి మూల కారణం సూర్యుని యొక్క ప్రథమాగ్ని, సూర్యుడే ప్రథమాగ్ని. అంటే ఈ అగ్ని కారణంగానే భూమి మీద ఉన్న నీరు ఆవిరి రూపంలో ఆకాశానికి వెళ్ళి మళ్ళీ వర్షంగా మారి భూమి మీద వర్షంగా వస్తుంది. అంటే వస్తుతః ప్రథమాగ్ని మూల రూపంగా సూర్యుడి నుంచి భూమి మీదకి వచ్చి మళ్ళీ అంతరిక్షంలో 3వ అగ్నితో కలుస్తుంది. వైదిక సాహిత్యంలో సూర్యలోకం నుంచి 1 సంవత్సరంలో భూమి మీదకి వచ్చే అగ్నిని సంవత్సరాగ్ని అన్నాము. అయితే సంవత్సరంలో ఎంత అగ్ని లేదా వేడి సూర్యుని నుండి భూమి మీదకి రావాలి, దానిని బట్టి నీటి స్థితి ఆధారపడి ఉంటుంది. అంటే చక్కని వర్షాలు పడడం అనేది సంవత్సరాగ్ని మరియు ఋతువుల యొక్క సామంజస్య స్థితి మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఈ సంవత్సరాగ్ని యొక్క స్వరూపం ఎంత ఎలా భూమిని చేరుతుంది అనే ఆధారంగానే మన ఋతువుల నిర్మాణం గురించి కూడా మనం ఆలోచించుకుని ఇది మనం ఈ లెక్కలు వేసుకుంటాం అన్నమాట. తర్వాత ఈ వైదిక వాతావరణ విజ్ఞానం ఆధారంగానే ఆకాశీయ జలం
లేదా వర్షం యొక్క దశలు దిశలు అన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. ఈ విధంగా సంవత్సరంలో 3 ప్రముఖమైన ఋతువులు అంటే వేసవికాలం, వర్షాకాలం, శీతాకాలం, ఈ మూడింటి మధ్యన అన్యోన్యాశ్రయ సంబంధం ఏర్పడుతుంది. వర్షం గురించి తెలుసుకుంటే మిగిలిన ఋతువుల గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. అయితే ఐతరేయ బ్రాహ్మణంలో నీరు యొక్క 4 రూపాలు చెప్పారు. 1 అంబస్, 2 మరీచి, 3 భర్, ఆప. ఈ 4 అంటే అంబస్ అనేది సూర్యలోకం నుంచి సంవత్సరాగ్ని ద్వారా అంతరిక్షంలోకి వచ్చి మరీచి అని పిలువబడుతుంది. ఆ తర్వాత అది మళ్ళీ భూమి మీదకి వర్షం రూపంలో వచ్చి ప్రాణులందరికీ పాలన పోషణ చేస్తుంది కాబట్టి దాన్ని భర్ అని పిలిచారు. అంటే భరణం చేస్తుంది కాబట్టి. మళ్ళీ అది భూగర్భంలోకి చేరి మనకి ఉపయోగపడే రీతిగా మారి ఆప అనే పేరుతోటి మనకి తిరిగి వస్తుంది. సో ఈ విధంగా మౌలికమైన విజ్ఞానం ఆధారంగా సంహిత గ్రంథాల్లో వాతావరణం సంబంధించి నియమాలు ఏర్పరిచారు. సో వర్షాకాలంలో బాగా ఉక్కపోస్తే వెంటనే వర్షం వస్తుంది అనేది ఒక నియమం. అది మనకు అనుభవం కూడా. సో ఈ మెయిన్ ఏంటంటే మేఘ గర్భధారణ, అది మనం గమనించవలసి ఉంటుంది. ఎందుకంటే గర్భమాసం నుంచి వర్షం వచ్చే మాసం అప్పటి వరకు అంటే 6 నెలల 15 రోజులు, సుమారుగా 195 రోజులు ఈ ప్రసవ కాలాలు, గర్భధారణ ప్రసవ కాలం. మామూలుగా అయితే స్త్రీలకి 277 రోజులు అంటే 9 నెలల 7 రోజులు ప్రసవ సమయం అని చెప్తారు. కానీ మేఘ గర్భధారణకు వచ్చి 195 రోజుల్లో ఆ మేఘ గర్భధారణ అయిన తర్వాత అది ప్రసవానికి వస్తుంది అనేది ఇది మనకి వృష్టిని గురించి వర్షపాతాలు తెలుసుకోవడానికి ఈ విధంగా మనం ముందు నుంచే స్టడీ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఇవాళ వర్షం వచ్చింది అంటే అది ఇవాళ కార్తీ వల్ల వచ్చింది కాదు. క్రితం సంవత్సరం ఆ గర్భధారణ ఎప్పుడు జరిగింది, ఆ క్యాలిక్యులేషన్ ఆర్ద్ర ప్రవేశం అప్పుడెప్పుడు జరిగింది క్రితం సంవత్సరం, దాన్ని బట్టి ఈ సంవత్సరం వృష్టి మనకి వచ్చింది. ఇప్పుడు ఆర్ద్ర ప్రవేశం ఈ సంవత్సరం చక్రం మనకి నెక్స్ట్ వర్షాలకి ఇది మనకి మూల కారణం. అంటే మనం అలా చదువుకోవడానికి అలా నేను అనుకుంటున్నాను. ఇప్పుడు పెద్దలందరిది విన్నాక నేను తెలుసుకుంటాను. తర్వాత ఏంటంటే ఒకవేళ గర్భధారణ జరిగాక, మేఘ గర్భధారణ జరిగాక 10-15 రోజుల్లోనే ఏ కారణం లేకుండా వర్షం పడిపోతే అది గర్భపాత లక్షణం అన్నమాట. అలా జరిగితే మళ్ళీ 195 రోజుల వరకు కూడా వర్షం అనేది రాదు. మెయిన్ ఏంటంటే సంవత్సర ఫల నిర్ణయంలో వాయువు, నీరు, ధాన్యాలు, అన్య వ్యవసాయ ఉత్పాదనల గురించి విచారణలో స్తంభాలని 4 స్తంభాలు క్యాలిక్యులేషన్ చేస్తారు. ఇప్పుడు బహుశా వీళ్ళందరూ చెప్తారు అవన్నీ కూడాను. అందుకే వాటి గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. అంటే ఇందులో 4 ముఖ్యమైన జలస్తంభం అనేది చైత్ర శుక్ల ప్రతిపద, రేవతి నక్షత్ర సంయోగం ఉన్నప్పుడు అది చూస్తారు. తృణ స్తంభం అనేదేమో వైశాఖ శుక్ల ప్రతిపద, భరణి నక్షత్ర సంయోగం. వాయు స్తంభం అనేది జ్యేష్ఠ శుక్ల ప్రతిపద, మృగశిర నక్షత్ర, దీని స్థితి వల్ల బలాబల నిర్ణయాలను బట్టి జరుగుతుంది. వాయు స్తంభం బలహీనంగా ఉంటే ఆ సంవత్సరం తుఫాన్లు, చక్రవాతాలు, భూకంపాల ప్రకోపం ఎక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే మృగశిర కార్తె, ఆర్ద్ర కార్తె, ఇవి వాయు స్తంభం గురించి మనం మాట్లాడాలంటే ఇవి మనకి చక్రవాతాలు, భూకంపాలు, తుఫాన్లు ఇవనేవి ఇది బలహీనంగా ఉంటే వస్తుంది అనేది మనం తెలుసుకోవచ్చు. అలాగే వాయు స్తంభం బలంగా ఉంటే అంటే వైశాఖ జ్యేష్ఠ మాసాల్లో స్వాభావికంగా ఉండే మామూలుగా ఉండే వడగాడ్పులు, తీవ్రమైన గాలులు నేచురల్ గా ఉండేవే వస్తాయి అన్నమాట. ఎక్కువ అవి తుఫాన్లు కానీ ప్రళయాలు కానీ రావు అనమాట. సో ఇంకోటి అన్న స్తంభం అనేది ఆషాఢ శుక్ల ప్రతిపద, పునర్వసు నక్షత్ర సంయోగంతో నిర్ణయింపబడుతుంది. అట్లాగే ఇక్కడ మన జ్యేష్ఠ శుక్ల ప్రతిపదలో చంద్రుడు, ఇందులో ఏం రాశారు ప్రభావం అనేది ఎలా వస్తుందంటే చంద్రుడు స్వాతి నక్షత్రం, విశాఖ, అనురాధ, జ్యేష్ఠల్లో ఉంటే గనక ఆ 4 రోజుల వాతావరణం పరిశీలించాలి. ఈ రోజుల్లో భూమి తడిసేంత వర్షం మాత్రమే వస్తే రాబోయే రోజుల్లో వర్షాలు సంతోషజనకంగా ఉండవు. అంటే స్వాతి నక్షత్రంలో చంద్రుడు ఉన్న రోజున వర్షం వస్తే శ్రావణ మాసాన్ని మనం ప్రెడిక్షన్ చేస్తాం. అలాగే విశాఖ నక్షత్రంలో చంద్రుడున్న రోజు వర్షం పడి ఉంటే భాద్రపదంలో వచ్చే వర్షాన్ని గురించి ప్రెడిక్ట్ చేస్తాం. అనురాధ నక్షత్రంలో చంద్రుడు ఉన్న రోజు వర్షం వస్తే రాబోయే ఆశ్వయుజ మాసం గురించి మనం ప్రెడిక్ట్ చేస్తాం. అలాగే జ్యేష్ఠ నక్షత్రంలో చంద్రుడు ఉన్న రోజున వర్షం పడితే
రాబోయే కార్తీక మాసంలో వర్షాలు ఉండవు, శుష్కంగా ఉంటాయి అనేది మనం చెప్తాం అన్నమాట. సో జ్యేష్ఠ మాసంలో వర్షం లేకుండా ఎక్కువ వేడిగా ఉంటే రాబోయే వర్షాకాలంలో మంచి వర్షాలు ఉంటాయి. అంటే మంచి వర్షాలంటే అతివృష్టి, అనావృష్టి, కుంభవృష్టి లేకుండా సకాలంలో ఎంత కావాలో పంటలు నాశనం అవ్వకుండా వచ్చే వర్షాన్ని మనం శుభం అని మనం అనుకుంటాం. సో ఈ విధంగా ఆర్ద్ర ప్రవేశం, ఇంకొకటి మనం ఇప్పుడు మృగశిరాది అయిపోయింది, ఇప్పుడు ఆర్ద్ర ప్రవేశంలో కూడా ఆర్ద్ర నక్షత్రంలో ఎప్పుడైతే సూర్యుడు ఏ క్షణంలో ప్రవేశించాడో అది మనం చక్రాన్ని నిర్మించుకుని ఆ స్థానియ లగ్నాన్ని బట్టి అది మనం ఆర్ద్ర ప్రవేశ లగ్నం చక్రం నిర్మించుకుంటాము. సో ఆ సమయానికి ఉన్న తిథి, వార, నక్షత్ర, గ్రహ యోగాలు, ఆ సంవత్సర ఫలితాలు కూడా వాతావరణ ఫలితాలు సూచిస్తాయి మనకి. అలాగే తిథులను బట్టి ఇప్పుడు ఇవన్నీ టేబుల్స్ ఉన్నాయి, మన పంచాంగాల్లోనే రాసి ఉన్నాయి. సో వాటి గురించి నేను ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు. సో అంటే ఈ ఆర్ద్ర ప్రవేశం పగలైతే గనక పంట నాశనం అవుతుంది, రాత్రి అయితే గనక పంటల అభివృద్ధి బాగుంటది. ఎప్పుడైనా సరే సాయం సంధ్య తర్వాత నుంచి అర్ధరాత్రి అయితే గనక మంచి వర్షాలు, పంటలు ఉపయోగపడేలాగా చేతికి అందొస్తాయి అనేది ముఖ్యంగా ఇందులో మనకి తెలుస్తుంది. ఆ తర్వాత ఏంటంటే ఈ వార ఫలం, నక్షత్ర ఫలం, గ్రహ యోగాలు ఇవన్నీ చాలా ఉన్నాయి. అలాగే ఈ క్రితం సంవత్సరం కనుక మనం ఆర్ద్ర నక్షత్ర ప్రవేశ లగ్నం చక్రం తీసుకుంటే మీన లగ్నం, తర్వాత అప్పుడున్న పరిస్థితులను బట్టి శుభం, శాంతిప్రదం ఇవనేది ఇప్పుడు మనం ఒకసారి స్టడీ చేసుకుంటే ఆ ప్రకారం ఈ చక్రాన్ని బట్టి రాసినవన్నీ నిజంగా మనకి ఇట్లా జరిగినాయా లేదా అనేది మనకి ఒకటి అర్థం అవుతుంది. సో ఈ నేను రాసి పెట్టుకున్నాను ఇక్కడ, నేను అన్ని ఇంచుమించుగా మధ్యమ వర్షాలు. ఈ సంవత్సరం ఏంటంటే ఈ సంవత్సరం చక్రం కూడా మనం వేసుకుంటే ఈ సంవత్సరం రాజు, అర్ఘాధిపతి, మేఘాధిపతి 3 సూర్యుడే అయ్యాడు. తర్వాత లగ్నంలో ఏవైతే వాళ్ళు చెప్పారో చంద్రుడు జలరాశిలో లేడు, అగ్ని రాశిలో ఉన్నాడు. అట్లాగా మళ్ళీ కానీ శుక్రుడును చంద్రుడు కలిసి ఉండడం ఇక్కడ ఒకటి శుభం అయింది. అలాగే ఇంకోటి ఏంటంటే కుజుడు రవికి ముందున్నాడు, వెనకుంటే శుభం అన్నారు, ముందు ఉండకూడదని చెప్పి రాశారు. అంటే ఈ సంవత్సరం మిశ్రమంగా అతివృష్టుల కన్నా వర్షాలు తక్కువ ఉంటాయేమో అనేది కొద్దిగా నాకు అనిపించింది. సో నేను ఇంతవరకు స్టడీ చేశాను, నాకు ఇందులో పెద్దగా అనుభవం లేదు, కానీ ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్తే నేను విని నోట్ చేస్తుంటాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలండి. నమస్కారం అండి. ధన్యవాదాలమ్మా రాజ్యలక్ష్మి గారు. మంచి ప్రాథమిక మౌలిక విషయాలన్నీ చెప్పుకుంటూ వచ్చారు. ఇలాగే వింటే, ఇలా అందరూ చెప్తుంటే మన వినే వాళ్ళందరికీ కూడా తెలిసి వస్తుంది. ఇవన్నీ మనం కావాలని పుస్తకాలు వెతుక్కుంటే, ఇప్పుడు జ్యోతిష పుస్తకాలు అంటే కేవలం జాతకాలు తప్ప వేరే దొరకదు. అలాంటిది మనకి ఇలాంటి అతి ముఖ్యమైనటువంటి విషయాలు, వాతావరణ విషయాలు, అతి ముఖ్యమైన సంహితా గ్రంథాల విషయాలు మీరు చదివి ఒక సమ్మరీగా చెప్పడం చాలా బాగుంది. ఇంకా అందరూ కూడా అలాగే చెప్పాలని చెప్తారని అనుకుందాము. సో చాలా చాలా ధన్యవాదాలమ్మా. థాంక్స్. నమస్కారం. ఇంకా నమస్కారం అండి. అమ్మా మాలతిని మాట్లాడుతున్నా. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మృగశిర, ఆరుద్ర, కార్తెలు. మృగశిర అంటేనే తొలకరి, ఏరువాక ఇవన్నీ జ్ఞాపకం వస్తాయి. కృత్తిక కార్తెలో అసలు పనులు ఎండ ఎక్కువగా ఉంటుందని కొన్ని పనులు నిషిద్ధం కూడా. రోహిణి కార్తెలో రోడ్లు బద్దలవుతాయంటారు. మొన్న గురువు గారు చెప్పారు గ్రూప్ లో, అంటే కార్తెలు ముందుకు వచ్చేస్తున్నాయేమో అని చెప్పేసి. నిజంగానే వానలు ముందుకు వచ్చేయడం, ఫిబ్రవరిలోనే ఎండలు మొదలైపోవడం, కొంచెం వాతావరణం అంతా ఒక 10 సంవత్సరాల నుంచి కొంచెం విచిత్రంగా మారిపోతుంది. ఇంకా వేడి పెరిగిపోతుంది అని చెప్పేసి శాస్త్రజ్ఞులు కూడా చెప్తూనే ఉన్నారు. అంటే భూమి సూర్యుడికి దగ్గరగా వెళ్తుందా, లేదా సూర్యుడిలో మార్పులు వస్తున్నాయా, ఇవన్నీ పరిశోధన అంశాలే. అయితే ఇవాళ మృగశిర కార్తె, ఆర్ద్ర కార్తె అంటే, కార్తె అంటే సూర్యుడు ఒక నక్షత్రంలో ప్రవేశించే సమయం. ఒక నక్షత్రంలో సూర్యుడు, నక్షత్రం నిడివి 13 డిగ్రీల 20 నిమిషాలు కనుక సూర్యుడు ఒకరోజు 1 డిగ్రీ
తిరుగుతూ ఉంటాడు కనుక, డిగ్రీ దాటుతాడు కనుక 13 రోజులు దాదాపుగా ఒక నక్షత్రంలో ఉంటాడని మనం భావించాలి. మృగశిర నక్షత్రంలో మొదటి 2 పాదాలు వృషభంలో ఉంటే చివరి 2 పాదాలు మిథునంలో ఉన్నాయి. మృగశిరతో పాటు మనం ఆర్ద్ర గురించి కూడా చెప్పుకుంటున్నాం కనుక మిథునానికే ఇక్కడ ఎక్కువ ప్రాముఖ్యత. తొలకరి వర్షాలు అనగానే మృగశిరలో మొదలై చినుకులు పడి మెల్లిమెల్లిగా ఆర్ద్ర దాకా వచ్చేటప్పటికి ఇందాక రాజ్యలక్ష్మి గారు ఎన్నో ముఖ్యమైన పాయింట్లు ఎక్కడ ఏ పుస్తకాల్లో దొరకని చెప్పారు. మేఘాలు గర్భం దాల్చిన దగ్గర నుంచి 195 రోజుల తర్వాత వర్షాలు పడతాయని. ఇలాగా వర్షాలు మృగశిరలో మొదలై ఆర్ద్ర దాకా ఇంకా ఇంకా శ్రావణ భాద్రపదాలు వర్ష ఋతువు అని మనం చదువుకునే ఉన్నాం. నాకు ఇవాళ ఒక పుస్తకం దొరికింది. ఏదో వెతుకుతూ ఉంటే ఎందుకు దొరికిందో ఈ పుస్తకం నాకు తెలియదు. ఇది వనమాల వర్షపణి అని వావిళ్ళ రామస్వామి శాస్త్రి గారిది. జీవనాథ దైవజ్ఞుడు రచించిన పుస్తకం ఇది. ఇది చాలా చిన్న పుస్తకం, దాదాపు ఒక 40 పేజీలు ఉన్నాయంతేను. ఇది నేను PDF పెడతాను. ఇందులో ముఖ్యంగా వాతావరణ పంచాంగం గ్రూప్కి ఇంట్రెస్టింగ్ గా ఎన్నో పాయింట్స్ ఉన్నాయి. ఆర్ద్ర నక్షత్రం దగ్గర నుంచి లెక్కపెట్టి మొదటి 10 నక్షత్రాలు శ్రీ నక్షత్రాలని, విశాఖ మొదటి నుంచి 3 నక్షత్రాలు నపుంసక నక్షత్రాలని, మూల నుంచి 14 నక్షత్రాలు పురుష నక్షత్రాలని బ్రహ్మ, నారద, గర్గ, పరాశరుల చేత చెప్పబడిందని ఇందులో ఇచ్చారు. స్త్రీ పురుష నక్షత్రాలు కూడితే భూమి అంతా విశేషంగా జలమయం అవుతుంది, అంటే వర్షాలు బాగా పడతాయి. స్త్రీ నపుంసక నక్షత్రాలు కూడితే ఆకాశం అంతా మేఘావరణం అవుతుంది. కుజుడు ఏ రాశిలో అయినా సరే సూర్యునితో కూడితే, లేక ఒంటరిగా ఉండి సింహంలో ఉన్నా సరే వర్షించే మేఘం భూమికి దగ్గరగా వస్తుంది కానీ వర్షం పడదు, దూరంగా వెళ్ళిపోతాయి. కుజుడు వెనకాల సూర్యుడికి వెనకాల ఉంటే వర్షాలు వస్తున్నాయి కానీ ముందుకెళ్ళాడంటే మాత్రం వచ్చే వర్షాలు వెళ్ళిపోతాయి. బుధ, గురు, శుక్ర ఈ 3 గ్రహాలు కలిస్తే బ్రహ్మాండమైన వర్షం పడుతుంది. సూర్యుడు దగ్గరగా వచ్చినప్పటి నుంచి వాటిల్లో వర్షాలు, అంటే సూర్యుడు వేడి వల్ల మేఘాలు వస్తాయి, ఫామ్ అవుతాయి, కానీ వర్షాలు పడడం అనేది తగ్గిపోతుంది. చంద్రుడితోటి మాత్రం వర్షాలు బాగా పడతాయని చెప్పేసి ఈ పుస్తకంలో ఉంది. చంద్రుడు అమృత నాడని, చంద్రుడితో పాటు ఏ గ్రహాలు కూడా జలం చేత భూమి చాలా తొందరగా ఎండిపోతుందని, ఆ చంద్రుడితో 3 గ్రహాలు ఉంటే 1 రోజు, 4 గ్రహాలు ఉంటే 3 రోజులు, 5 గ్రహాలు ఉంటే 7 రోజులు క్రమంగా మేఘాలు వర్షిస్తూనే ఉంటాయని, ఇలాగ జలనాడిలో చంద్రుడితోటి 3 గ్రహాలు ఉంటే సగం రోజు, 4 గ్రహాలు ఉంటే 1 రోజు, 5 గ్రహాలు ఉంటే 5 రోజులు, నీరనాడి అంటే చంద్రునితోటి 3 గ్రహాలు ఉంటే 1 జాము, 4 గ్రహాలు ఉంటే అర రోజు, 5 గ్రహాలు ఉంటే 3 రోజులు వర్షిస్తాయని ఇందులో ఇలాగా చాలా ముఖ్యమైన పాయింట్లు ఎన్నో చెప్పారు. ఇవన్నీ ఋషులు చెప్పినవి ఇందులో వివరించడం జరిగింది. సౌమ్య నాడిలో గ్రహాలుంటే 3 రోజులు వర్షం పడుతుందని, దక్షిణ భాగంలో క్రూర గ్రహాలుంటే భూ మధ్యంలో అనావృష్టి కలుగుతుందని, ఒకే నాడి యందు చంద్ర, కుజుడు, గురువుతో కలిసి ఉంటే భూమి అంతా మహావర్షం కురుస్తుందని, ఇలాగెన్నో పాయింట్లు ఉన్నాయి. దీని గురించి నేను PDF పెడతాను. దీని గురించి నేను ఇంకా పూర్తిగా పరిశీలించలేదు. నేను ఎక్కువ మాట్లాడడానికి ఇందులో నాకు చాలా తెలిసిన సబ్జెక్ట్ ఏం కాదు, ఏదో కొంచెం బేసిక్స్ మాత్రమే తెలుసు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ గురువు గారికి నమస్కారం అండి. చాలా చాలా ధన్యవాదాలమ్మా. అందరికీ మంచి విషయం చెప్పారు. ఇలా ప్రాచీన గ్రంథాలు కనుక దొరికినట్టయితే తప్పకుండా అందరం పంచుకుందాం. మీరు కూడా అది పంచండి, చాలా మందికి ఉపయోగపడుతుంది కూడా. పంపిస్తానండి, PDF పంపిస్తాను. ధన్యవాదాలమ్మా. ఇంకా మిత్రులు సార్, నేను ఉమాకాంతరావు మాట్లాడుతున్నాను. చాలా కాలం అయింది రావాలి. సార్, ఏంటంటే నేను టెక్నికల్ ఆస్పెక్ట్స్ లోకి ఎక్కువ వెళ్ళట్లేదు, ఎందుకంటే మాలతి గారు, రాజ్యలక్ష్మి గారు, శ్రీవల్లి గారు మీరందరూ చాలా చక్కటి విషయాలు చెప్పారు. నేను యాక్చువల్గా ఒక సైలెంట్ లిజనర్ గా ఉంటున్నాను, ఎందుకంటే చాలా విషయాలు నేర్చుకోవచ్చు అనే దాంతో. వారు చెప్పేటువంటి గత 4-5 వారాలుగా జరుగుతున్న మన
కాన్ఫరెన్స్లో చాలా మంచి మంచి విషయాలు తెలుసుకుంటున్నాను. ఈ ఆదివారం వస్తున్నదంటేనే మా శాస్త్రి గారు ఏదో ఎగ్జామినేషన్ పేపర్ సెట్ చేస్తారు, ఏమి టాపిక్ వస్తుందో అని చెప్పేసి మనం ఎదురు చూస్తూ ఉంటాం ఫ్రైడే నుంచే. అంటే ఆ సమయానుకూలంగా సందర్భాన్ని బట్టి మీరు ఆ టాపిక్ని చాలా చక్కగా సెట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ మృగశిర ఆరుద్ర కార్తెలకు సంబంధించి మనకి వర్షాకాలంకి సంబంధం ఉంది కాబట్టి ఈ టైంలో మీరు ఈ కార్తెల గురించి ప్రస్తావించారనేటువంటిది సుస్పష్టం అన్నమాట. అయితే మనకి ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మన భారతదేశం ఎక్కువగా అగ్రికల్చర్ మీద ఆధారపడినటువంటిది దేశం వ్యవసాయకంగా. ఇదివరకు రోజులలో మనకి ఈ అక్షరాస్యత కూడా చాలా తక్కువగా ఉండేది, ఇప్పుడున్నంత లేదు. సో ఏంటంటే మనకి టెక్నికల్గా ఇప్పుడంటే మనకి చాలా విషయాలు మనం శాస్త్రరీత్యా అన్ని తెలుసుకుంటున్నాం. కానీ వెనకటి రోజుల్లో వ్యవసాయాన్ని చేసేటువంటి రైతులు వీళ్ళందరూ కూడా లోకల్గా ఉండేటువంటి పండితుల దగ్గరకో లేకపోతే పంచాంగకర్తల దగ్గరకో వెళ్ళేవారు వాళ్ళు. సో అప్పుడు ఏంటంటే మనకి ఎలాంటి టెక్నికల్ నాలెడ్జ్ లేని రోజులలో ఈ వ్యవసాయం ఎలా చేసుకోవాలి, ఎలాంటి పంటలు పండించుకోవాలి, వర్షం ఎప్పుడు పడుతుంది పడదు, లేకపోతే ఈ సంవత్సరం వర్షం పడుతుందా పడదా అనేటువంటి విషయాలన్నింటినీ కూడా ఇప్పుడు ఇందాక శ్రీవల్లి గారు, రాజ్యలక్ష్మి గారు, మాలతి గారు చెప్పినట్టుగా అప్పుడు సూర్యుడి యొక్క ప్రవేశం మృగశిర కార్తెలో ఏ విధంగా ప్రవేశిస్తున్నాడు సూర్యుడు, అలాగే అంటే ఎలాంటి కండిషన్స్ లో ప్రవేశిస్తున్నాడు, ఆరుద్రలో ఎలా ప్రవేశిస్తున్నాడు, ఆ సమయాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాలను పరిశీలించి ఈ రైతులకి ఒక రకమైనటువంటి ముందు వాళ్ళకి జాగ్రత్తలు తీసుకోవడానికి, తర్వాత కావలసినటువంటి సమాచారాన్ని అంతా కూడా ఈ కార్తెల రూపంలోనే వాళ్ళు అందించారనేటువంటిది మనకి విస్పష్టం అన్నమాట. అందుకోసమే ఈ కార్తెల్ని బేస్ చేసుకొని చాలా రకాల సామెతల్ని కూడా పల్లెటూర్లలో చాలా వ్యాప్తి చేశారనమాట. ఎందుకంటే దాన్ని పట్టి వాళ్ళు కూడా రైతులు కూడా తమ రాబోయే కాలం ఎలా ఉంటుంది, వర్షాలు ఎలా ఉంటాయి అనే దాన్ని అంచనా వేసుకోవడానికి కోసమని వీటిని చాలా చక్కగా వాడేటువంటి వారు. అయితే ఇందులో ఏంటంటే మనకి మృగశిర కార్తె ఆ రోహిణీ కార్తె కాగానే వస్తుంది కాబట్టి విపరీతమైన ఎండల నుంచి ఒక్కసారి మనకి వెదర్ చేంజెస్ వస్తాయి. కాబట్టి మృగశిర కార్తెలో ఎప్పుడైతే వర్షాలు పడతాయో ఈ ఎండల నుంచి సడన్ గా వాతావరణం చేంజెస్ వల్ల ఈ యొక్క వైరస్లు ఇటువంటివన్నీ కూడా చాలా విపరీతంగా విజృంభించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి, వాటికి కౌంటర్గా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనేటువంటిది కూడా చెప్పారు. అలాగే ఈ మృగశిరలో కనుక అంటే జస్ట్ స్టార్టింగ్ కాబట్టి ఇది మనకి వృషభ రాశిలో ప్రారంభమవుతుంది. వృషభం అంటేనే మనకి అది ఎద్దులకి సంబంధించినటువంటిది మనం సామాన్య మానవుడికి అర్థమవుతుంది. కాబట్టి అంటే మృగశిరలో గనక వర్షం మంచిగా పడితే ఆ యొక్క వర్షాకాలం ప్రారంభం చక్కగా ఉంటుంది, వాళ్ళు వ్యవసాయ పనులు మొదలు పెట్టుకోవచ్చు అనేటువంటి విషయం క్లారిటీ ఇచ్చేవారు. అలాగే ఆర్ద్రలో గనక మంచి వర్షాలు పడితే ఆ సంవత్సరం అన్నీ కూడా పంటలన్నీ పుష్కలంగా పడుతాయి అనేటువంటిది అది కూడా ఒక విషయంగా ఉండేది. అందువల్ల ఈ రెండు కార్తెలలో వర్షాలు ఎట్లా ఉంటాయి అనేటువంటి విషయాన్ని గ్రామీణ రైతులకి అందజేయడానికి కోసం అనేటువంటి ఈ యొక్క కార్తెల్ని మన ప్రాచీనులు కానివ్వండి వాళ్ళు చెప్పిన విషయాలన్నిటినీ కూడా ఈ యొక్క లోకల్గా అవైలబుల్ ఉండేటువంటి పండితులు కానివ్వండి, పురోహితులు కానివ్వండి, దేవాలయాల్లో ఉండేటువంటి పూజారులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఫస్ట్ ఈ రైతులు వాళ్ళనే కన్సల్ట్ చేసేవాళ్ళు. ఇప్పట్లాగా మనకి శాటిలైట్ టెక్నాలజీ కానీ ఇవన్నీ కూడా అంత వాతావరణానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉండేది కాదు కాబట్టి చాలా క్రూడ్గా వీటిని పట్టుకొని వ్యవసాయాన్ని వాళ్ళు డిసైడ్ చేసుకునేటువంటి వారు అనేటువంటిది మనకి సుస్పష్టం అన్నమాట. ఇకపోతే ఇక్కడ ఇందాక పిఎస్ మూర్తి గారు కూడా చెప్పారు, మనకి తైత్తిరీయోపనిషత్తులో మనకి వర్షాది దేవుడు అయినటువంటి వరుణదేవుడి ప్రార్థనతోటి ఆ ఉపనిషత్తు ప్రారంభం అవుతుంది అనమాట. కాబట్టి అక్కడ ఎలాంటి వ్యవసాయానికి మానవుడికి ఉన్నటువంటి సంబంధాలన్నీ కూడా ఆ ఉపనిషత్తులోనే వారు చెప్పినట్టుగా చాలా వివరంగా ఇచ్చారు. ఇకపోతే ఇటు పరమాత్మకి ఇటు లౌకిక వ్యవహారాలకి మధ్యగా ఈ మృగశిర కార్తెని ఒక సంధానకర్తగా తీసుకుంటారనమాట. ఈ తొలకరి జల్లుల సమయంలో
మొదలు పడేటువంటి వర్షాన్ని పడంగానే ఒక రకమైనటువంటి మంచి పరిమళమైనటువంటి సువాసనలన్నిటి వస్తాయి. అవి జీవులకి చాలా పరమానందాన్ని కలిగిస్తాయి అన్నమాట. అందువల్లనే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఏమన్నాడంటే, ఈ వర్షపు జల్లుల నుంచి మొదలు తడిసినటువంటి భూమి నుంచి ఉద్భవించే పరిమళాన్ని నేనే అన్నాడు ఆయన. అంటే ఆ సమయంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండి మానవుడిలో ఓజస్సు, తేజస్సు ఇవన్నీ కూడా ఈ మృగశిర కార్తెలో వృద్ధి చెందుతాయి అనేటువంటి విషయాన్ని భగవద్గీత దగ్గర నుంచి మొదలు పెడితే పూర్వకాలం నాటి జీవకుడు అనేటువంటి వైద్యుడు కూడా ఆయన గ్రంథంలో రాశాడనమాట. సో ఇలా మనకి మన ప్రాచీనులు ఈ రైతు వారీగా తర్వాత ఎక్కువ లిటరసీ లేని రోజులలో ఈ యొక్క కార్తెల గురించి సమాచారం ఇవ్వడానికి ఈ కార్తెలు అనేటువంటిది పేరు పెట్టేసేసి వీటిని ఈ డిఫరెంట్ కార్తెల్ని డిఫైన్ చేశారనేటువంటిది మనకు అర్థమవుతూ ఉంది. అయితే ఈ టెక్నికల్ డీటెయిల్స్లోకి నేను వెళ్ళాను, ఎందుకంటే రామా గారు వీరందరూ కూడా వ్యవసాయ పరంగా వాళ్ళు ఎలాంటి సూచనలు ఇస్తారో విందామని నేను ఓపిక చూస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. చాలా ధన్యవాదాలు. మనకు అందరికీ కావాల్సిన తీరుగా సామాన్యుడిగా బాగా చెప్పుకొచ్చారు. ఇది ఒక రకంగా ఓల్డ్ టెక్నాలజీ అనుకోవచ్చు. కార్తెల్ అనేది ఓల్డ్ టెక్నాలజీ. అప్పుడు ఇదే టెక్నాలజీ. అప్పుడు ప్రకృతిని పరిశీలిస్తూ ప్రకృతిని చూస్తూ దాని మీద గురించి వాడుకోవడమే అప్పుడు టెక్నాలజీ. అందుకే జ్యోతిష్ శాస్త్రం అంతా కూడా అలాగే వచ్చింది. మంచి మంచి విషయాలు చెప్పారు. చాలా చాలా సాధారణమైన విషయాలు అందరికీ తెలిసినట్టే అనిపిస్తాయి, చెప్పుకుంటే కానీ తెలియవు. చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు సార్. అమ్మా లలిత గారు చెప్తారా? అవునా? నమస్కారం సార్. అక్కడే ఉన్నారా? లో ఉన్నారు కదా. మీరు వారి అమ్మాయి కోసం అక్కడికి వెళ్ళారు. చెప్పండి అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. ఓం వం అమృత వర్షిణ్యే నమః. అందరికీ నమస్కారం అండి. మామూలుగా వర్షాకాలం అనగానే మనకు ముందుగా తొలకరి జల్లులు, మృగశిర కార్తె కాలం గుర్తు వస్తూ ఉంటుంది. కార్తెలు అనగానే మనకు రైతులు ముఖ్యంగా వాళ్ళు ఆకాశం చూడగానే చెప్పేస్తూ ఉంటారు, ఈ కార్తె వచ్చింది, ఇంత నక్షత్రాలను బట్టి, సూర్య కిరణ వెలుతురుని బట్టి, మేఘాలను బట్టి వాళ్ళు అంచనా వేస్తూ ఉంటారు. ఈ కార్తెలో ఎంత వర్షం పడుతుంది, పంటలు ఎలా వేసుకోవాలి అన్నట్టుగా ఎక్కువ నాలెడ్జ్ వాళ్ళకే ఉంటుంది అనిపించింది నా పరిశోధనలో. ఈ మృగశిర కార్త ఏంటంటే మనకు జూన్ 7 నుంచి జూన్ 21 లేదా 2 వరకు ఉంటూ ఉంటుంది. ఈ టైంలో మనకు మన తెలుగు రాష్ట్రాలకు ముఖ్యంగా ఋతుపవనాలు, నైరుతి ఋతుపవనాల విస్తరణ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ఋతుపవనాలు కూడా ఏంటంటే మన భారతదేశానికి ముఖ్యంగా వర్షకారం. వర్షాలు ఋతుపవనాల కారణంగా పడుతూ ఉంటాయి. అది కాకుండా ఇంకా మనకు బంగాళాఖాతం కానీ, అరేబియా, హిందూ మహాసముద్రంలో వచ్చే ఈ అల్పపీడన ద్రోణులు కానీ, తుఫానుల కారణంగా కానీ పడుతుంటాయి. అది కూడా ఈ సమయంలోనే స్టార్ట్ అవుతూ ఉంటాయి. అది అంచనా వేయడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. ఇంకా ఈ కార్తెల్లో ఉన్న కార్తె ప్రారంభ సమయానికి ఉన్న చంద్ర నక్షత్రాన్ని ప్రకారంగా కార్తె వాహనాన్ని, లేకపోతే ఇంతకుముందు మాలతి గారు చెప్పారు స్త్రీ పురుష నక్షత్రాల ద్వారా కానీ ఆ కార్తెలో ఉండబోయే వర్షపాతం ఎలా ఉంటుందని కూడా అంచనా వేస్తూ ఉంటారు. అట్లాగే ఇంకా ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఈ పవనాలు అన్నవి 3 రకాలుగా ఉంటుంటాయి ప్రపంచంలో. ప్రపంచ పవనాలు, ఋతు పవనాలు, స్థానిక పవనాలు. మళ్ళీ దీనిలో సబ్ డివిజన్స్ కూడా ఉంటాయి. మనం మెయిన్గా మన దేశం ఏంటంటే ఋతుపవనాల మీద ఆధారపడిన దేశం. మనం చాలా అదృష్టవంతుడిగా కూడా చెప్పుకోవచ్చు. ఈ ప్రపంచ పవనాలు ఏంటంటే ఆ ప్రపంచమంతా తిరుగుతూ అవి ఉన్న ప్రదేశం మీద ప్రభావం చూస్తూ వెళ్తూ ఉంటాయి. ఈ ఋతుపవనాలు మాత్రం ఏంటంటే ఋతువులకు అనుగుణంగా ఆ ఋతువులలో వచ్చి వాటి యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. మే ఆఖరణ అంటే మే 31, జూన్ 1 రాగానే మన IMD సంస్థ వాళ్ళు ఈ ఋతుపవనాల మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. వచ్చాయా లేదా అన్నట్టుగా వాళ్ళు దాని మీద చూస్తూ ఉంటారు. మే 31, జూన్ 1 వరకు మనకు
ఈ నైరుతి ఋతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయి అన్నమాట జనరల్ గా నార్మల్ గా. ఆ తర్వాత ఒక వారం 10 రోజులు అంటే మృగశిర కార్తె ఆరంభము మృగశిర కార్తె వరకు మనకు తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తాయి. తర్వాత ఆరుద్ర కార్తె వరకు నార్త్ ఇండియా మొత్తం నార్త్ ఈస్ట్ ఇండియా అటువైపు వెళ్తూ అక్కడంతా వర్షాలు పడడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. వీటి యొక్క ప్రభావం ఒక 3 నెలల దాకా ఉంటుంది అనమాట. అట్లాగే సెప్టెంబర్ అక్టోబర్ మిడిల్ వరకు ఉంటూ ఉంటుంది. ఈ సమయంలో మనకు రవి ఎక్కడ వృషభ రాశిలో ఉంటాడు, శుక్రుడి యొక్క రాశి. శుక్రుడు వర్షకారకుడు. నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనకు మెయిన్ గా వర్షాలు మన ప్రాంతానికి వృషభ రాశిలో ఉన్నప్పుడు సూర్యుడు, అలాగే తులా రాశిలో ఉన్నప్పుడు మంచిగా పడుతూ ఉంటాయి. శుక్ర రాశిలో చాలా మంచి వర్షపాతాన్ని గమనించాను అన్నమాట. అట్లాగే ఈ సూర్యుడు అనేది మాక్సిమం నార్త్ డిక్లనేషన్ వెళ్తూ ఉంటాడు. అంటే గరిష్ట ఉత్తర క్రాంతి గతి ఉత్తరార్ధగోళంలో మాక్సిమం హైట్కి వెళ్తూ ఉంటాడు. మాక్సిమం హైట్ ఎక్కడ వరకు వెళ్తూ ఉంటాడంటే 23.5 degrees కర్కాటక రేఖ వరకు వస్తాడనమాట. మన దేశం ఈ కర్కాటక రేఖ ప్రాంతంలో ఉంది కాబట్టి మనకు ఈ ఋతువులు అన్నవి చాలా రకాలుగా 6 రకాలుగా విభజించబడ్డాయి. అంటే సూర్యుడి యొక్క కిరణాలు ఈ ప్రతి 2 నెలలకు మారుతూ ఉంటుంది. దాని యొక్క డిగ్రీస్ చేంజ్ అవుతూ ఉంటుంది. ప్రసరణ అన్నది చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే ఆ వచ్చే కిరణాల్లో వేడి కానీ కాంతి యొక్క మార్పు వల్ల మన యొక్క వాతావరణంలో మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. అట్లాగే ఈ వర్షం అన్నది ఏంటంటే నీటి ఆవిరి అన్నమాట. నీరు ఆవిరి చెంది పైకి వెళ్తున్నాం అంటే లైట్ అయిపోతుంది. మాలిక్యూల్స్ లైట్ అయిపోయి పైకి వెళ్ళడం స్టార్ట్ అవుతాయి. పైకి వెళ్ళే కొద్దీ ఏంటంటే ఉష్ణోగ్రత తగ్గుతూ ఉంటుంది మనకు. ఆ ఉష్ణోగ్రత తగ్గడం వల్ల ఒక హైట్ వెళ్ళే వరకు అది ఐస్ లాగా ఫామ్ అవడానికి ఒక దగ్గరకు వచ్చేసరికి అది మేఘం లాగా మనకు కనిపిస్తూ ఉంటుంది. దానికి మళ్ళీ తగిన రీతిగా ఉష్ణోగ్రత దొరికినప్పుడు అది వర్షంగా మారుతుంది. అంటే బరువు ఎక్కువ మళ్ళీ కిందికి రావడం స్టార్ట్ అవుతూ ఉంటుంది దాని ప్రవాహంలో. దానికి తగిన హీట్ దానికి దొరికినప్పుడు అది వర్షంగా మనకు పడుతూ ఉంటుంది అన్నమాట. ఇది జనరల్ మెకానిజం అక్కడ జరుగుతుంది. దీనికి గ్రహాలకి ఆపాదిస్తూ సమన్వయం చేస్తూ నేను ఈ ప్రిడిక్షన్స్ అనేది ఇస్తూ ఉంటాను. దీనికి ఇప్పుడు మనకు మాలతి గారు, రాజలక్ష్మి గారు వాళ్ళు చెప్పిన సూత్రాలు కరెక్ట్ గా సరిపోతూ ఉంటాయి. వాటికి ఆ గ్రహాల యొక్క సూచికలుగా తీసుకొని గ్రహాలను ఈ వర్షపాతాన్ని చేస్తూ ఉంటాం. అట్లాగే ఇంకా ఏంటంటే సూర్యుడు యొక్క కిరణాలు స్ట్రైట్ గా ఎక్కడైతే పడుతుంటాయో భూమి మీద అక్కడ పీడనం అన్నది తగ్గుతూ ఉంటుంది అన్నమాట. తగ్గుతూ ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ ఆ పీడనం తగ్గడం అంటే ఏంటంటే అల్పపీడనం అన్నది ఏర్పడుతూ ఉంటుంది ఆ ప్రాంతంలో. ఏర్పడినప్పుడు అది భూమి యొక్క వాతావరణ రూల్ ఏంటంటే అధిక పీడనం నుంచి గాలిలో అల్పపీడనానికి వస్తూ ఉంటాయి. సో దాని చుట్టూ ఉన్న గాలిని అది లాక్కుంటూ ఉంటుంది, ఆ ప్రాంతానికి వచ్చేస్తూ ఉంటాయి. మనకేంటంటే ఉత్తరాన హిమాలయ పర్వతాలు ఉన్నాయి కాబట్టి దక్షిణం నుంచే వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దక్షిణం వైపుగా ఈ సమయంలో మాక్సిమం నార్త్ డిక్లనేషన్ లో సూర్యుడు ఉన్నప్పుడు మనకు ఈ నైరుతి ఋతుపవనాలను ఆకర్షింపబడి భారతదేశం మీదకి వస్తూ ఉంటాయి. సో ఈ పీడనం అధిక పీడనం అన్నట్టు అంటే మేఘాలంతా కూడా దీంతో పాటు వస్తూ ఋతుపవనాల మాదిరిగా వస్తూ మనకి వర్షాలు పడుతూ ఉంటాయి. సో ఈ విధంగా ఇక్కడ జరుగుతూ ఉంటుంది అంత ఈ ప్రకృతిలో. అట్లాగే ఇంకా ఇప్పుడు ఏంటంటే జ్యేష్ఠ మాసం అనగానే మనకు ప్రవర్షణ పద్ధతి ఒకటి ఉంది. ఈ జ్యేష్ఠ మాసంలో పౌర్ణమి తర్వాత ప్రతిరోజు ఏ నక్షత్రంలో వర్షం పడుతుంది అని చూసి దానిని బట్టి వర్షాకాలంలో ఎంత మాత్రం వర్షం పడుతుందని అంచనా వేస్తూ ఉంటారు. కనీసం అంటే ఒక్క వర్షం అన్నా పడితే మంచిది. ఈ పద్ధతి మాత్రం ఏ ప్రాంతానికి ఒక్క ప్రాంతానికే పరిమితం, మొత్తం మీద చూడలేము అనమాట. ఎందుకంటే వర్షాలు అన్ని చోట్ల ఒకేసారి పడవు, డిఫరెంట్ ప్రాంతాల్లో ఒక్కొక్కసారి పడుతూ ఉంటాయి. కాబట్టి ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం వాళ్ళు ఇది చూసుకుంటే వాళ్ళకు వర్షాకాలంలో ఏ విధంగా వర్షం పడుతుంది అనేది అంచనా వేయవచ్చు. అట్లాగే మనకు ఈ ఆరుద్ర కార్తె వచ్చేసరికి కూడా ఆషాఢ మాసం కూడా వస్తుంది. దీంట్లో ఆషాఢ యోగాలు, స్వాతి యోగము,
ఇట్లా రోహిణి యోగము, ఈ రోజుల్లో మన గాలులు ఏ వైపు నుంచి వస్తున్నాయి ఇవన్నీ గమనిస్తూ వర్షాకాలంలో వర్షాలు ఎలాగ పడుతున్నాయి అన్నది కూడా నిర్ణయం చేస్తూ ఉంటాం. ఇంకా ఏంటంటే ఈ ఆరుద్ర కార్తె వచ్చేసరికి మేఘ గర్భాధారణ అంటే 195 డేస్ ముందు మేఘం గర్భాధారణ చెంది ఉంటుంది, స్టార్ట్ అయి ఉంటుంది. అది ఇప్పుడు ప్రసవించే టైం వచ్చింది ఈ ఆరుద్ర కార్తె నుంచి. సో ఏ నక్షత్రంలో వర్షం పడుతుందా అన్నది గమనించి ఆ నక్షత్రం ప్రకారం కూడా వర్షాకాలంలో ఎంత వరకు వర్షం పడుతుంది, దానిని బట్టి ఏ పంటలు వేసుకోవచ్చు అన్నది కూడా నిర్ణయించుకుంటూ ఉంటారు. ఈ విధంగా అంటే మెయిన్ గా ఈ కార్తెలు వచ్చేసరికి వాతావరణానికి సంబంధించి వ్యవసాయానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనము ఈ జ్యోతిష శాస్త్ర ప్రకారంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇంకా ఏంటంటే ఇప్పుడు మనం సాయిన నిరాయిన పద్ధతుల్లో కూడా చూసుకుంటూ ఇది కానీ మనం చేసామంటే ఇంకా మంచి ఫలితాలు కూడా పొందే అవకాశం ఉంది. ఈసారి మేము ఆ ప్రయోగం కూడా చేస్తున్నాము. సో ఈ విధంగా అంటే వర్షాకాలంలో ఈ కార్తెలు యొక్క ప్రాముఖ్యత మెయిన్ గా ఈ రెండు మృగశిర కార్తె, ఆరుద్ర కార్తె, వీటి యొక్క ప్రభావం ఎట్లా ఉంటుంది, ఇందులో ఈ కార్తెల్లో గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా చూస్తూ వర్షాల యొక్క సూచనలు చేస్తూ ఉంటాం. ప్రస్తుతం మనకి ఏంటంటే మృగశిర కార్తెలో రవి బుధులు వృషభ రాశిలో ఉంటే శుక్రుడు మేషరాశిలో, గురువు మిథున రాశిలో ఉంది, శుభకర్తలో ఉంది. రవి బుధువుల కలయిక ఉపరితల ఆవర్తనం అన్నమాట. మేఘాలు మంచిగా వచ్చేస్తూ ఉంటాయి. వీటికి చంద్రుడి యొక్క కనెక్షన్ వచ్చినప్పుడు ఈ రెండింటిపైన శని కూడా దృష్టి ఉంది. అయితే చంద్రుడి యొక్క కనెక్షన్ వచ్చినప్పుడు వర్షాలు పడడము, శని చంద్రులు కలిసి మళ్ళీ ఎఫెక్ట్ ఉన్నప్పుడు ఇంకా మంచిగా వర్షాలు కురవడం వంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి నెక్స్ట్ ఇంకా మనకు కుజుడు ఈ 6వ తారీఖున కార్తె ముందు సింహరాశిలోకి వెళ్తున్నాడు. సో కుజుడి యొక్క అష్టమ దృష్టి శని పైన ఉంటుంది. ఇది కూడా మనకు అల్పపీడన ద్రోణులకి ఇంకా అది చంద్రుడి యొక్క కనెక్షన్ వచ్చినప్పుడు వీటికి అవి వాయుగుండాలుగా మారడం, అల్పపీడన తుఫానులుగా మారడం కూడా జరిగే అవకాశం ఉంటుంది. మిగతా గ్రహాల కనెక్షన్ కూడా చూసుకుంటే ఇవన్నీ చెప్పాల్సి ఉంటుంది. సైంటిఫిక్ గా ఈ విధంగా మేము చూస్తుంటాం. మెయిన్ గా ఋతుపవనాలు అవి వచ్చిన తర్వాత మిగతా గ్రహాల యొక్క కనెక్షన్ ని బట్టి మేము సూచన చేస్తూ ఉంటాం సార్. ఇది థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలమ్మా. ప్రవాసంలో ఉండి కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. థ్యాంక్ యూ సార్. కూడా వాతావరణాన్ని పరిశీలించి వచ్చిన తర్వాత పంచుకుంటారు. కానీ చాలా డిఫరెంట్ ఉంది సార్ ఇక్కడ. మీరు 40 దగ్గర ఉన్నారు కదా, ఆల్టిట్యూడ్ అదే లాటిట్యూడ్ 40 కదా, 40 degrees ఉంటే నాకు అన్ని దక్షిణంగానే కనపడుతుంది. రాశి చక్రం దక్షిణంగా కనపడుతుంది, లియో దక్షిణంగా కనపడుతుంది. పంచుకోండి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత. అది సప్త ఋషులు అయితే స్ట్రైట్ గా తలెత్తి చూడాల్సి వస్తుంది. అంటే చాలా విషయాలు కూడా తెలుస్తున్నాయి సార్ ఇక్కడ. మన దగ్గరేమో ఇటు ఉత్తరం వైపు పూర్తిగా ఆకాశం నార్త్ చూస్తాం మనము. ఇక్కడ సప్త ఋషులు నాకు తల నడినెత్తి మీద కనిపిస్తుంది. లియో కూడా సౌత్ కనిపిస్తుంది. ఉత్తర ధ్రువం కాబట్టి ఎన్నో మార్పులు ఉంటాయి. మనం అవన్నీ పరిశీలించడం ముఖ్యం. అంటే సామాన్య జనులకి మామూలుగా ఈ రోజుల్లో జ్యోతిషం చదువుకునే విద్యార్థుల కన్నా ఎక్కువ సామాన్యులకి అచ్చమైన ఈ జ్యోతిష విజ్ఞానం ఉంది అంటే కార్తెల ద్వారానే ఉంది. అవును సార్. ఇప్పుడు ఇక్కడ కూడా చల్లగా ఉంది సార్. చలికాలంలో మనకు వింటర్ ఎట్లా ఉంటుందో కార్తెలు ఈ ఊళ్ళల్లో అడుగుతారు ఏ వారం కార్తెలు అంటారు. సాధారణంగా 15th డే వస్తుంది కాబట్టి ఇప్పుడు ఏ వారం వచ్చింది ఇంకా వాళ్ళు ఒకసారి ఇయర్ బిగినింగ్ లో ఏ వారం కార్తెలు మొదలవుతున్నాయో తెలుసుకుని ఇంకా వాళ్ళు వదిలేస్తారు. మరి బ్రహ్మాండంగా ఇంతకుముందు మన ఉమాకాంతరావు గారు చెప్పినట్టు విలేజెస్ చాలా ఈజీగా గుర్తుపట్టేస్తారు. ఈ వారం వచ్చిందంటే ఇంకా వచ్చే వారం మళ్ళీ ఆ కార్తె వస్తుందని ఇంకా వాళ్ళు లెక్కలు కట్టాల్సిన పని లేదు.
అక్కడ అక్షరాస్యత అదంతా పక్కన పెట్టి విజ్ఞానాన్ని ఎంత సామాన్యుల చెంతకి చేరవేశారు ఋషులు అనేది మనం బాగా అప్రిషియేట్ చేయాలి. ఎంత ఈజీగా వాళ్ళు గుర్తుపెట్టుకుంటారో. ఇప్పుడు ఆదివారం కార్తెలు వచ్చాయనుకుంటాయి, ఇవాళ ప్రవేశం లేదని వచ్చే ఆదివారం కల్లా ప్రవేశం అవుతుంది కార్తె. సో అందువల్ల అట్లా మంచి టెక్నిక్ వాళ్ళు పెట్టారు. అలాంటి ఎన్నో విషయాలు ఈనాటి జ్యోతిషం నేర్చుకునే వాళ్ళకి తెలియాలి. మరి తెలియకపోతే వాళ్ళకి తెలిసిన విషయాలు మనకు తెలియకపోతే ఎట్లా? వాళ్ళకి ఏ జ్యోతిషం నేర్చుకోకుండా వాళ్ళకి తెలుసుకోవాలని విషయాలు. ఆ రకంగా దయచేసి అందరూ కూడా ధ్యాసతో ఇవన్నీ చూడండి. ఊరికే ఏదో భావకారకత్వాలు, రాశికారకత్వాలు, గ్రహకారకత్వాలు ముందర పెట్టుకొని జాతకం ముందరేసుకొని చెప్తే అది జ్యోతిషం కాదు. జ్యోతిషంలో నిత్య జీవితానికి సంబంధించి ప్రయోజనకరమైన ఎన్నో విషయాలు ఉన్నాయి. వాటిల్లో కార్తెల విజ్ఞానం కూడా ఒకటి. కార్తెల్లో ఇప్పటిదాకా మన వాడు చెప్పలేదు, కానీ ప్రతి కార్తెలో మన శరీరంలో మార్పులు వస్తాయి. అక్కడ సూర్యుడు ఆ నక్షత్రం మారిన తర్వాత ఆ 15 రోజుల్లో మన శరీరాల్లో మార్పులు వస్తాయి. అది చాలా ముఖ్యమైన విషయం. మృగశిర కార్తెలో పూర్తిగా ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక్కసారి ఎండ నుంచి రోహిణి కార్తెలో రోకళ్ళు పగులుతాయి అంటే అంత ఎండ ఉంటుందని కాదు, ఉండే ఎండ తీవ్రత అలా ఉంటుంది. ఇంటెన్సిటీ, ఆ ఇంటెన్సిటీ ఎంత షార్ప్గా ఉంటుంది అంటే రోకళ్ళు పగిలేంతగా ఉంటుంది. అది వర్షం పడవచ్చు, వర్షం పడితే వర్షం పడాలనే ఉంది. మళ్ళీ మృగశిర కార్తెలో వర్షాలు పడాలి, ఆర్ద్ర కార్తెలో వర్షాలు పడాలి అంటే గ్రీష్మ ఋతువులో వర్షాలు పడాలి, పడితేనే మనకి ఇంకా బాగా సాగవుతుందని అది కూడా చెప్పుకొస్తారు. అందువల్ల వర్షాలు పడడం మొదలుగానే వర్ష ఋతువు వచ్చిందని అనుకోకండి. ఋతువుల ప్రకారం గ్రీష్మ ఋతువు వస్తుంది. అలాగే ఋతువులు ఇప్పుడు అడ్వాన్స్ అవుతున్నాయి అని అనుకుంటున్నాం మనం. ఎందుకంటే అయనాంశం 24 డిగ్రీలకు వచ్చేసింది, ఒక నెలకు అయిపోయింది కదా. మరి ఒక నెల ముందుగా ఉండడం తప్పేం లేదు ఒక రకంగా చూసుకుంటే. సో అట్లా మనకి అది కూడా మనం ఆలోచించుకోవచ్చు. ఇవన్నీ కొన్ని ఆలోచనలు అనమాట. నేను ఆలోచనలు పంచుకుంటున్నాను మీతో. ఇంకా ముందుకు ఎవరైనా దయచేసి రండి. ఎంవి శర్మ గారు, గురువు గారు. తర్వాత రవీంద్రనాథ్ గారు. హలో, వినపడుతుందా? వినపడుతుంది. సరే, ఈ మధ్యన మీరు ఇస్తున్నటువంటి టైటిల్స్ 2-3 రోజుల ముందే పెడుతున్నారు కాబట్టి చాలా విషయ సేకరణ మాత్రం అందరు బాగానే చేస్తున్నారు, సంతోషం. సరే, దీంట్లో ప్రత్యేకంగా వాతావరణ సూచన పంచాంగం రాయగలిగే స్థాయికి మనం జ్యోతిషులు, దీంట్లో పరిశోధకులు ఉన్నారంటే చాలా వాళ్ళని అప్రిషియేట్ చేయవలసిందే. సహజంగా పల్లెటూరు జనానికి, పట్టణవాస జనానికి, అందులో పట్టణవాసంలో ఉండి జ్యోతిష్ శాస్త్రాన్ని అభ్యసిస్తున్నటువంటి వారికి పల్లెటూరు జీవన విధానం మీకేమైనా తెలుసా అన్న ధోరణిలో ఈ టైటిల్ వచ్చింది. నాకు తెలుసు ఈ టైటిల్ వెనుక ప్రభావం ఏంటంటే, ఇవాళ చర్చించిన దాని ప్రకారంగా మనకు ఎంత ప్రకృతితో దగ్గర సంబంధాలు ఉన్నాయి, ఎంతవరకు గ్రామీణ జీవన విధానానికి అనుబంధం ఉంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఇది బాగా పనిచేస్తున్నది. వాస్తవంగా కూడా ఇంకా ఇప్పటి వరకు ఇంకా జనరేషన్ మన జనరేషన్ అంటే ఇప్పటికి 1970, 80 వరకు పుట్టినోళ్ళు, వ్యవసాయ రంగంలో బాగా ఉన్న వాళ్ళందరికీ 27 నక్షత్రాల గురించి పెద్దగా తెలియకున్నా అశ్వని కార్తె నుంచి దాదాపుగా స్వాతి కార్తె వరకు మాత్రం గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు. అయితే ఎందుకంటే దీంట్లో కాల వర్షాలు, అకాల వర్షాలు అంటూ మనం విభజించబడుతున్నది. సామాన్యంగా తొలకరి జల్లు కృత్తికతో ప్రారంభం అవుతున్నది. తొలకరి జల్లు వాస్తవంగా వ్యవసాయదారుడు అశ్వని కార్తె, భరణి కార్తెలో వర్షాలు పడ్డా విత్తనం చల్లే పరిస్థితి ఉన్న చల్లడు, భయపడతాడు. ఎందుకంటే రోహిణి ఒకటి ఉంది మధ్యన. కృత్తిక రోహిణులు ఏం చేస్తుందో, కృత్తిక వాతావరణం కొంతవరకు చల్లబడితే ధైర్యంగా విత్తనం చల్లి కొంత ధైర్యంతో ఉంటాడు. ఎట్లయినా మృగశిర నుంచి వర్షాలు పడతాయి అన్న ఆలోచన మాత్రం వాళ్ళకు ఉంటుంది. అయితే మనకు సరే అశ్వని కృత్తిక నక్షత్రం నుంచి దాదాపుగా అనురాధ కార్తె వరకు పడే వర్షాలన్నీ సకాల వర్షాలని, ఈ వర్షాలు బీజోత్పత్తికి, పంటలకు, భూమి సస్యశ్యామలంగా ఉండడానికి, వ్యవసాయదారునికి ఫలవంతమైన సారం లభించడానికి
ఈ వర్షాలు బాగా అనుకూలిస్తాయి అనేది ఒక నమ్మకం ఉంది. ఆ తదనంతరం జ్యేష్ఠ నక్షత్రం, మూల నక్షత్రం ఇంకెప్పుడన్నా ఏదైనా వర్షం పడితే ఆ వర్షం అకాల వర్షాలు అంటారు. అవి పంటలను పాడు చేసే వర్షాల కింద కూడా పెట్టుకుంటారు. ఇది ఎందుకంటే సంవత్సరానికి 2 పంటలు పండించే వాళ్ళు ఉన్నారు, సంవత్సరానికి 3 పంటలు పండించే వాళ్ళు ఉన్నారు. దీంట్లో వర్షాకాలం పంట, యాసంగి పంట, ఇట్లా కూడా పునాస పంట అని కూడా వేస్తుంటారు మధ్యాహ్నం ఇట్లా. అయితే అనురాధ కార్తిలో నాటబడినటువంటి విత్తనానికి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ వచ్చే వరకు కొంతవరకు వర్షాలు మితంగా ఉంటే పర్వాలేదు. ఎందుకంటే వాడు నిల్వ చేసిన నీరు కానీ బావిలో నీరుతో కానీ పంటలు పండిస్తాడు. వర్షం పడితే మాత్రం వాడికి పాడైపోతుంది. ఇప్పుడు ఇంకొక విషయం అండి, ఇది ఈ వాతావరణ పరిశోధన వాళ్ళు కూడా చెప్పవలసిన విషయం ఏంటంటే, మామిడి తోటలు, జామ తోటలు వర్షాలు పడ్డాయి అంటే, వనగళ్ళు పడ్డాయి అంటే అందులో పురుగు వచ్చేస్తున్నది. ఏం కారణమో తెలియడం లేదు. అంటే బాగా పండు మాగే స్థితికి వచ్చే వరకు ఈ వర్షాలు తగలడం వల్లనో దేని వల్లనో అందులో పురుగు వచ్చేస్తున్నది. మరి ఏ కారణం చేత వస్తున్నదో ఏంటో అదొకటి పెద్ద భయం ఏర్పడ్డది మామిడి తోటలు కానీ జామ తోటలు ఉన్నటువంటి వాళ్ళకి. అయితే కృత్తికా నక్షత్రంలో విత్తినటువంటి ఏదైనా విత్తనం కానీ, మనం కూరగాయలు పెట్టుకున్నా కానీ, వరి నాటుకున్నా కానీ బాగా ఫలవంతంగా ఉంటుంది. అనుకున్న దానికన్నా దిగుబడి ఎక్కువగా ఉంటుంది, సారవంతంగా ఉంటుంది. మన ఆహారానికి, మనం శరీర పోషణకు ఆ కార్తిలో పండిన పంటలన్నీ అప్పుడు పండించబడినటువంటి పంటలన్నీ కూడా మనకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి, ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటిగా ఉంటాయి. అంటే కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర వరకు, ఆరుద్ర కార్తిలో కూడా నాటుతారండి. మిగతాది ఏం లేదు, వెయిటింగ్ ఫర్ రిజర్వ్ వాటర్ ఏమన్నా వస్తే రిజర్వ్ చేసుకోవడానికే తప్ప అప్పుడు పంటలు నాటడం జరగదు. పంటలు నాటడం అంతా కూడా కృత్తిక నుంచి ఆరుద్ర వరకే. ఆరుద్ర కార్తిలో కూడా చాలా లేట్ అయిపోయింది, కాలం నెత్తి మీదకి వచ్చి అనే ధోరణిలో మాట్లాడతారు. అయితే విశేషం ఏంటంటే, ఇప్పటికీ మనకిప్పుడు ఆకాశంలో ఏ నక్షత్రం ఎక్కడుందో పక్కకు పెట్టా ఉన్న నక్షత్రాల పేర్లు మనకు తెలియదు. కానీ వాడు ఊళ్ళో ఉన్నవాడు గురుకోయలు వచ్చినాయి, అక్కడ ఇంకేదో నక్షత్రం వచ్చింది, వాడు చెప్తుంటాడు. ఆ నక్షత్రాన్ని చూసి అది ఉదయించిన నక్షత్రాన్ని బట్టి కాలం వాడు కరెక్ట్గా ఎక్యురేట్గా చెప్తాడు. అట్లాగే ఇప్పుడు సోమనాథ్ గారు ఇంత ముందు అన్నాడు, వాడు ఫస్ట్ అడుగుతాడు, అయ్యా మృగశిర కార్తె నడుస్తున్నది, ఆదివారం వస్తున్నది. లేదా పంచాంగ శ్రవణం రోజే అడుగుతాడు, కార్తెలు ఎప్పుడు వస్తున్నావయ్యా అంటే ఆదివారం వస్తుంది. అంటే ప్రతి కార్తె ఆదివారం వస్తుందని గుర్తు. ఇవాళ వానికి ఆదివారం నాడు మృగశిర కార్తె వచ్చిందంటే మధ్యాహ్నం ఒక ఆదివారం పోతుంది, మళ్ళీ ఆదివారం వరకు ఇంకో కార్తె వస్తుందని వాళ్ళకి గుండు దాని స్లాబ్గా మాట్లాడేస్తారు వాళ్ళు. ఇవాళ కార్తె ప్రవేశం అయింది అంటే వచ్చే ఆదివారం కాక మళ్ళీ ఆదివారం ఇంకోటి వస్తుంది అంటాడు, ఆరుద్ర కార్తె వస్తుందని చెప్తూనే ఉంటాడు. అంటే ఎందుకు అంటే వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ, ప్రకృతితో చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళు కానీ, పామర జనానికి ఖగోళ పరిజ్ఞానం ఉంది. జ్యోతిష ఫలితాలు పక్కకు పెట్టి కానీ ఖగోళ పరిజ్ఞానం వాళ్ళకే ఎక్కువ ఉంది, మనకన్నా ఎక్కువ. మూల చుక్క మొలిసింది అంటాడు. ఆ మూల చుక్క ఏంటో మనకు అర్థం. మూల చుక్క అంటే ఇక్కడ మూల కార్తీకి సంబంధించింది కాదు, అది ఒకటి వరకు గుర్తు. ఈ చుక్కలు మధ్యరాత్రి వరకు ఇక్కడికి వస్తే ఒతీరుగా ఉంటుంది, కిందికి వస్తే ఒతీరుగా ఉంటుంది. ఇంకా మా చిన్నతనంలో చూసింది ఏంటంటే, వాడి గడియారం ఉండకపోయేది కానీ చుక్కను చూసి పొలానికి వెళ్ళి బావిలో నుంచి నీరు తోడడానికి 2 ఎడ్లను కట్టి దాదాపుగా 2 గంటలో 3 గంటలో పనిచేస్తే దాదాపుగా 2 ఎకరాలు పారుతుంది నా పొలం అనేది ఒక జాసతోటి ఆ చుక్కలను చూస్తే నీళ్లు తోడడం ప్రారంభించేది. తెల్లవారుజామున 5 గంటల వరకు ఆ పని పూర్తి అయిపోయేది. అంటే ఆ చుక్కలు ఎక్కడ దిగుతాయి అనేది తెలుస్తాయి. మనం ఎప్పుడన్నా ప్రత్యేకంగా ఇప్పుడు బిర్లా ప్లానిటోరియం కాదు, ఆకాశంలో కొద్దిగా మంచి నక్షత్రాల సముదాయంలో చెప్పగలిగే వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర పోయి మనకు ఒకసారి చూస్తే మనకు కూడా తెలిసిపోతుంది. అలాగే ఉదయం అయితేనేమో సూర్యుడి యొక్క ఛాయ ప్రకారంగా సమయం ఇంత అని నిర్ధారణ చేయగలిగింది. రాత్రిపూట సూర్యబింబం ఉండదు కాబట్టి, ఆ ఛాయ ఉండదు కాబట్టి నక్షత్ర గమనాన్ని బట్టి కాల విభజన చేసుకొని ఇప్పుడు ఇంత సమయం కావచ్చు, ఇంత ఇది కావచ్చు. అట్లాగే రాత్రికాలం పగలు కాలం ఎక్కువ తక్కువలు కూడా వాళ్ళు బాగా గ్రహించేది. రాత్రికాలం ఎక్కున్నప్పుడు కొద్దిగా వినోదాలకు, ఆటలు పాటలకు, భజనలకు సమయం కేటాయిస్తారు.
దాన్ని మాగి కాలం అంటారు. మాగి కాలం అంటే రాత్రి పగలు ఎక్కువ ఉండి పగలు తక్కువ ఉంటుంది, రాత్రి ఎక్కువ ఉంటుంది. మాగి కాలం చూస్తూ చూస్తే అప్పుడే పొద్దువాలిపోయింది అన్న దూరంలో ఆ గంట సమయ వ్యత్యాసం కూడా మనుషుల ప్రభావం మీద, వాళ్ళ తిండి మీద, తర్వాత గంటల కోడి అని చెప్పి ఆ కోళ్ళ పక్షుల మీద కూడా అండి కిలకిలా రావాలి. ఇప్పటికి కూడా మనం తెల్లవారుదాం సరిగ్గా 4:30కు మనకు మేలుకాయ కూర్చుంటే 4:30-15 నిమిషాలు 5 లోపుగా చెట్ల మీద పక్షులన్నీ కిలకిలా అంటూనే ఉంటాయి. అవి మనం లేపేస్తూనే ఉంటాయి. మళ్ళీ 6 అయిందంటే ఒక పక్షి కూత వినబడదు. మళ్ళీ సాయంత్రం 5:30 అయిందంటే పక్షులన్నీ శబ్దం చేసుకుంటూ వచ్చేస్తుంటాయి. వాటికి కాలాన్ని ఆ ఉపాసన వాటి బాగా చేస్తుంది. మనం చేయడం లేదు, మన నుంచి కావడం లేదు. సరే, ఇది ఈ విధంగా ఉంది. ఇక్కడ మనకు 2 విషయాలు, మృగశిర, ఆరుద్ర. ఆరుద్ర పూర్తిగా మిథునంలో ఉంది. మృగశిర 2 పాదాలు మిథునంలో ఉన్నాయి, 2 పాదాలు వృషభంలో ఉన్నాయి. అంటే ఇక్కడ మనకు రేపు 7-8వ తారీఖు మృగశిర నక్షత్రం ఉదయం పూట మృగశిర కార్తీ ప్రవేశం అవుతున్నది. ఆదివారం నాడే అవుతున్నది మృగశిర కార్తీ ప్రవేశం. అలాగే ఆరుద్ర ప్రవేశం కూడా ఆదివారం నాడే అవుతున్నది. మృగశిర కార్తీ యొక్క ప్రవేశంతో జనసామాన్యంలో ఏం ఆలోచనలు వస్తాయంటే వాతావరణం చల్లబడుతుంది అని వాళ్ళకి పూర్తిగా తెలిసి ఇక బ్లాంకెట్లు కప్పుకునేటివి, వాటికి సంబంధించినవి, ఆహార పదార్థాలలో మార్పులు, వంటకాలలో మార్పులు, వాళ్ళవన్నీ క్రమక్రమేణా చేసుకుంటారు. వాస్తవంగా మనకు కూడా ఆ చల్లదనము ఇప్పుడు పడ్డ వర్షం పడ్డా వాతావరణం చల్లబడదండి. పడినంతసేపే చల్లగా ఉంటుంది, ఆ తర్వాత వేడి వస్తూనే ఉంటుంది. కానీ అప్పుడు పడ్డ వర్షాలు, అప్పుడు ఉన్న వాతావరణం ఆటోమేటిక్గా చల్లబడిపోతుంది. మృగశిర కార్తీ అంటే అందరికీ ఏంటంటే ఆహార పదార్థాల్లో మార్పులు, శరీర పోషణలో మార్పులు, దైహికమైన విషయంలో మార్పులు వస్తాయని, కొద్దిగా శరీర ఉష్ణోగ్రత కాపాడుకోవాలనే ఒక భ్రాంతి పల్లె జనానికి ఉంటుంది. అలాగే మృగశిర కార్తీలో కానీ, రోహిణీ కార్తీ చివరిలో కానీ, మృగశిర కార్తీలో ఖచ్చితంగా వరి నాటడం చేస్తారండి. ఆ వరి నాటితే దాదాపుగా 2 కార్తీలు 3-4 కార్తీలలో ఎప్పుడు ఆ పంట వచ్చేస్తుందని తెలుస్తుంది. మృగశిర కార్తీలో నాటిన వస్తువు కానీ, మృగశిర రోహిణిలో కూరగాయలు అయితే ఇప్పుడు రోహిణిలో పెట్టుకుంటారు, బీర, పొట్ల ఇట్లాంటివన్నీ కూడా మృగశిర కూడా పెట్టుకుంటారు. కొంత ఆరుద్ర వరకు కూడా పెట్టుకుంటారు. అయితే ఇప్పుడు ఏమైందంటే ఎక్కువగా బటన్ ఆన్ చేయగానే నీళ్లు రావడం, హైదరాబాద్లో వాటర్ ట్యాప్ ఎట్లనో ఊళ్ళలో బోర్ మోటార్ అట్లా అయిపోయింది. కొద్దిగా మార్పులు వచ్చినాయి అనుకోండి, అది ఆ విధంగా. అయితే ఈ మృగశిర నక్షత్రానికి సంబంధించి మృగశిర కార్తీ ప్రవేశంతో విశేషం ఏంటంటే కాన్సిక్వెంట్లీ మృగశిర అండ్ ఆరుద్రతో మన వాతావరణానికి సంబంధించినటువంటి 2 ప్రధానమైన అంటే 2 గ్రహాలకు ప్రధానమైన పోర్ట్ఫోలియో వస్తున్నది. అర్ఘ్యాధిపతి వస్తున్నాడు. ఎప్పుడు మిథున సంక్రమణంతో, అంటే మృగశిర 3వ పాదంలో రవి ప్రవేశంతో అర్ఘ్యాధిపతి, ఆ అర్ఘ్యాధిపతి ఎవరో ఆయన ఆ సంవత్సరానికో ఇంచుమించు ఆ మళ్ళీ సంక్రాంతి ఫలితాలలో ధరలు మళ్ళీ కొంత మార్పులు చేర్పులు ఉంటాయి. కానీ ఆ సంవత్సరం అంతా కూడా సాధారణంగా వస్తువుల ధరలు దాని యొక్క అందుబాటు ఎట్లా ఉంటాయి ఏంటని చెప్పడం అనేది మృగశిర కార్తీ 3వ పాదం రవి ప్రవేశంతో. వృషభంలో మృగశిర 1వ పాదంతో వాతావరణం చల్లబడేస్తూ మృగశిర 3వ పాదం మిథునంలోకి వచ్చే వరకు ఆయనకు అర్ఘ్యాధిపత్యం వస్తున్నది. ఆరుద్ర కార్తీకి వచ్చే వరకు మేఘాధిపత్యం వస్తున్నది. అంటే మనకున్న 27 నక్షత్రాలలో మారుతున్నటువంటి ఈ యొక్క వాతావరణం దానికి సంబంధించి మృగశిర ఆరుద్రకు పక్కపక్కనే, దీనికి పురాణ కథలు చెప్పడం అది వేరు, ఇప్పుడు నేను కేవలం దీనికి సంబంధించి చెప్తున్నాను. అయితే ఈ మృగశిర ఆరుద్ర విషయంలో ఇలా ఉంటే మృగశిర శీర్షత్రయం 3 చుక్కలతో సముదాయం మృగశిర నక్షత్రం ఆకాశంలో. అట్లాగే ఆరుద్ర ప్రవాళమేకం, ఆరుద్ర నక్షత్రం అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం, అత్యంత పెద్ద నక్షత్రం అని కూడా మనం లెక్కలో తీసుకున్నాం. ఒకటి నపుంసక నక్షత్రం, ఒకటి స్త్రీ నక్షత్రం. చూడండి, ఆరుద్ర స్త్రీ నక్షత్రం అయింది, మృగశిర నపుంసక నక్షత్రం. ఇంతకుముందు ఎవరో వరుసగా ఇక్కడి నుంచి ఇన్ని నక్షత్రాలని పురుష అది వాతావరణానికి సంబంధించినది ఉందో ఏమో, దాన్ని ఒకసారి ఆలోచించాలి. అట్లా వరుసగా పురుష నక్షత్రాలు, వరుసగా స్త్రీ నక్షత్రాలు అయితే లేవు, కొద్ది భేదంతో ఉన్నాయి. ఇప్పుడు మూల, శతభిషం, మృగశిర ఇవి 3 నపుంసక నక్షత్రాల కింద పెట్టుకున్నారు. అవి
మీలో స్త్రీ పురుషులు కొంత తేడాలు ఉన్నాయనుకోండి. దీంట్లో రాక్షస గణం, మనుష్య గణాలు ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అవి అంతా ఫలిత భాగానికి పోతుంది. అయితే ఒక విచిత్రం ఏముందంటే మృగశిర కార్తి వచ్చినప్పుడు కానీ మృగశిర కార్తిలో సూర్య సంచారం జరుగుతున్నప్పుడు ఆకాశంలో ఇంద్రచాపం ఏర్పడినట్టయితే ఇది వ్యవసాయదారులు బాగా చూస్తారు. అనుకోకుండా తూర్పున ఇంద్రచాపం ఏర్పడుతుంది వర్షం పడ్డ తర్వాత, తుంపర పడ్డ తర్వాత. అలాంటిది కార్తీ ప్రవేశంలో కానీ కార్తీ మధ్యలో కానీ ప్రారంభంలో కానీ ఆకాశంలో ఇంద్రచాపం ఏర్పడ్డది అంటే ఆ మృగశిర కార్తీ అతివృష్టి పెడుతుందట. ఇది మనం గమనించాలి. ఇది సరే, ఇక్కడ మనకు పుస్తక భాగంలో ఉన్నది వేరైతే అనుభవంలో వ్యవసాయదారులు గమనించేది ఇది. మృగశిర కార్తిలో ఇంద్రచాపం ఏర్పడ్డది అంటే ఏమనుకుంటారు? ఈ కార్తి బలంగా పడుతుంది, వర్షాలు బాగా పడతాయి, అంతటా పడతాయి అనేది ఒకటి పెట్టుకుంటారు. అలాగే ఆర్ద్ర కార్తి, మళ్ళీ మిగతా కార్తులలో ఇంద్రచాపాలు ఏర్పడవండి. ఈ తొలకరి జలలో ఉన్నప్పుడే ఇంద్రచాపాలు ఏర్పడతాయి. అది కూడా గమనించాలి మనం. ఆర్ద్ర కార్తిలో కూడా ఇంద్రచాపం పరివేశం ఏర్పడినట్టయితే అంటే చంద్రుని చుట్టూ ఒక వలయం ఏర్పడేది, దాని పరివేశం అంటారు. ఆకాశంలో ఏర్పడేది ఇంద్రచాపం అంటారు. ఈ రెండు ఏర్పడినట్టయితే, చంద్రుని చుట్టూ వలయాకారంగా ఏర్పడేదైనా కానీ ఇంద్రధనస్సులాగా ఏర్పడినట్టయితే ఆర్ద్ర కార్తిలో సువృష్టి అన్నాడు. ఇక్కడ అతివృష్టి చెప్పాడు, దానికి సువృష్టి అన్నాడు. అంటే అది సస్యశ్యామలంగానే పడతాయి. ఇది పల్లె జనాలకు, అనుభవజ్ఞులకు, పెద్దలకు తెలిసినటువంటి గ్రామాలలో వాళ్ళు గ్రహించేటువంటి ఏ కార్తులు ఎట్లా పడతాయి, ఇక దాంట్లో వాళ్ళు అడుగుతారు, ఇది గాడిద మీద ఉందా, మేక మీద ఉందా, దేని మీద ఉందా అని అది చెప్పడం వేరు అనుకో. కానీ అనుభవంలో మాత్రం అది బాగా గుర్తు పెట్టుకుంటారు. తర్వాత ఈ తొలకరి వానలు ఈ మృగశిర ఆరుద్ర వరకే మేఘ గర్జన కనబడుతుంది. ఆ తర్వాత మేఘ గర్జన తక్కువగా కనపడుతుంది, ఉంటుంటే ఉండొచ్చు. అయితే దీన్ని మృగశిర కార్తె అంటారు, ఆరుద్ర కార్తె అంటారు. కానీ పల్లె జనంలో ఇంకో 2 నక్షత్రాలకు వాళ్ళకి పేర్లు గమ్మత్తుగా పెట్టుకున్నారు. చిన్న పుషాల, పెద్ద పుషాల అంటారు. పునర్వసు కార్తికి, పుష్యమి కార్తికి, పెద్ద పుషాల, చిన్న పుషాల అని పేరు. అంటే వాళ్ళకి పునర్వసు, పుష్యమి అనే పదం 2 ఒక తీరుగా కనబడుతున్నందుకో ఏమో. చిన్న పుషాల, పెద్ద పుషాల అయితే ఎంతవరకు చేస్తారంటే ఇంతవరకు ఈ పుష్యమి కార్తి వరకు చెరువులు, కుంటలు నిండి ఆబాదుగా వర్షాలు పడి మనకు అన్ని విధాల సమృద్ధిగా ఏర్పడ్డది అనే భావం ఏర్పడుతుంది. తర్వాత వర్షాలను పెద్దగా కాంక్షించరు, కానీ పడితే బాగానే ఉంటుంది, వాతావరణం చల్లగా ఉంటుంది అని అనుకుంటారు. మఘ, పుబ్బ వీటికి ఒకసారి కమలాకర్ కూడా చెప్పాడు. ఏది ఉత్తర చూసి ఎత్తర గంప అని. తర్వాత ఆరుద్రకు ఒకటి. ప్రతి కార్తికి ఒక పల్లెటూరు జనంలో కొన్ని సామెతలు ఉన్నాయి. ఆ సామెత ఎగదొబ్బెరా మగపుబ్బ అని అంటారు. అంటే మగపుబ్బ వర్షాలు ఏంటో కానీ అది వాతావరణం దీంట్లో ఉన్న రామయ్య గారికి చెప్తున్నాను నేను. అవి పడవచ్చు, పడకపోవచ్చట. పడ దగ్గర బాగానే పడతాడు, లేకపోతే పడనే పడవట. అవి ఎందుకు మరి? ఆ సింహరాశిలో మఘపుబ్బ నక్షత్రంలో ఉన్నటువంటి రవి సంచారము వర్షాల మీద ఎందుకు అంత అజ్జేయరు, అది ఒకటి మీరు గమనించాలి. ఎందుకంటే నేను అంత లోతుగా నాకు తెలియదు. తర్వాత ఉత్తర కార్తి, హస్తకార్తి, మళ్ళీ చిత్తా స్వాతి దగ్గర రెండో పంట ప్రధానంలో చిత్త స్వాతిలో కూడా మంచి విత్తనాలు, మంచి పంటలు పండించడానికి ఉంది. స్వాతి కార్తి వరకు, అనురాధ కార్తి వరకు వ్యవసాయదారుడు చిత్తా స్వాతి విశాఖల నాటడు, కానీ విశాఖల కొద్దిగా కాలయాపన చేస్తాడు. అనురాధ వరకు వ్యవసాయదారుడు వరి పంటలు వేసుకోవడానికి సంసిద్ధుడై ఉంటాడు. ఈ అనురాధ తర్వాత వాడి అది వచ్చిన దగ్గరికి వచ్చే పండిన దగ్గర పండి అంటారు. ఆ తర్వాత వచ్చేదని అకాల వర్షాలు. ఆ వర్షాలు కొంత పంటలకు కానీ మానవుల ఆరోగ్యాలకు కానీ ఆ నీరు అంత అనుకూలమైనది కాదు అని అది ఉంది. అయితే పల్లె జీవనంలో వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారికి కానీ, పాడి పరిశ్రమలో ఉన్నటువంటి వారికి కానీ, ఇంకా ఎలాంటి భూమి సంబంధమైనటువంటి ఇతరత్ర దేనికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఈ మృగశిర ఆరుద్ర కార్తులను చిరస్థాయిగా వాళ్ళు దానికి ప్రత్యేకంగా పండగలాగా చేసుకుంటారు. మృగశిర కార్తీక ఒక పండగ, మృగం అంటారు వాళ్ళు ఊళ్ళల్లో. ఆ మృగం అన్ననాడు ఒక ఆనందాన్ని చూస్తే మనం అది దేనికి పనికిరాం. మనం పల్లెటూళ్ళ
పట్టణంలో కూడా అంత ఆనందాన్ని పడలేము. వాడు మృగశిర కార్తెని అంత ఆనందం చేసుకుంటారు. సరే, దీంట్లో ఈ వ్యాధులు నివారణలు దానికి సంబంధించిన విషయంలో కూడా ఆ గ్రహస్థితి అయితే ఒక విషయం ఏంటంటే, ఎప్పుడు మృగశిర ఆరుద్రలో ప్రవేశించిన శని గురువులు మిథునంలో ఉండడం చాలా అరుదు, చాలా రోజులకు వస్తాడు. కానీ ఈసారి గురు భగవానుడు మిథునంలో ఉన్నాడు. ఆయన ఉన్నప్పుడే ఈయన ఆరుద్ర దాడతాడు, మృగశిర దాడతాడు. ఇప్పుడు ఆల్రెడీ మిథునంలోకి వచ్చింది కదా గురువు. అయితే ఈ గురువు ఉండి ఈ గురువుతో ఉన్న అనుబంధంతో రవి ఏం ఫలితాలు ఇస్తాడో, వర్షాలు ఏం ఫలితాలు ఇస్తాయో ఒకసారి ఆలోచించాలి మన వాతావరణ పరిశోధకులు. ఇక శని ఆయనప్పుడు 30 ఏళ్లకు ఒకసారి వస్తాడు, ఆ మిథునంలో రవితో సంబంధం. కానీ గురువు 12 ఏళ్లకు ఒకసారి వస్తాడు. ఈ రవి బుధలు మిగతాలు కుజుడు అంతా ఎప్పుడైనా రావచ్చు, వాళ్ళది వేరు. రాహు సంవత్సరానికి ఒకసారి వస్తాడు. కానీ ఈసారి ప్రత్యేకత ఏముందంటే, ఆల్రెడీ మిథున సంక్రమణే కూర్చున్నాడు ఎవరు, గురు భగవానుడు. ఇక రవి 8వ తేదీ నుంచి ఆయన ఆరుద్ర రాశిలోనే ఉన్నాడు. ఇప్పుడు రవి గురువు కానీ ఏం చేస్తాడు ఆ రాశిలో ఉన్నప్పుడు, ఈ రవి గురువుల యొక్క కలయికలు, ఈ మౌఢ్యం యొక్క దాన్ని మరి వాతావరణ పరిస్థితుల్లో కానీ వర్షాల మీద కానీ ఎలాంటివి చేస్తాయి. అయితే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి శాస్త్రం అంతా కూడా దేశం యావత్తుకు దీన్ని మనం పెట్టలేము. అంటే ఇప్పుడు చూడండి, ఆంధ్ర ప్రాంతంలో ఒక కార్తీక ప్రాధాన్యత ఇచ్చి దాన్ని అది చేసుకుంటారు. నేను చెప్పిన విషయాలన్నీ తెలంగాణలో కూడా దక్షిణ తెలంగాణకు సంబంధించిన విషయాలు ఎక్కువ చెప్పిన. ఉత్తర తెలంగాణలో ఒక వారం 10 రోజుల తేడాతోటి వాళ్ళ పంటలు వాళ్ళ కోతలు ఉంటాయి. ఒక్కొక్కరు ఒక దానికి ప్రాధాన్యత ఇస్తారు. దేశకాలంలో తమిళనాడు పోతే మళ్ళీ వాళ్ళ యొక్క నక్షత్ర వాళ్ళ కార్తులు వారికి దానికో ప్రాధాన్యత ఇస్తారు, వాళ్ళు పండించే పంటలకు. ఇట్లా ఇవన్నీ కూడా ఈ గ్రహ సంచారం అంతా కూడా ప్రదేశాలను బట్టి పరిస్థితులను బట్టి కూడా వర్షాలు కూడా మరి దేశకాలం యావత్తు పడ. అయితే ఇప్పుడు అందరికి ఒక అలవాటు ఏమైందంటే, ఇది మనం గమనించాలి. మనం ఇంత శ్రమించి ఈ కార్తీ ఇలా ఉంది, దీని బలం ఇలా ఉంది, ఈ గురు బలం ఇలా ఉంది, అందుకే ఇట్లా అవుతున్నదని మనం చెప్తున్నాం. కానీ ఇదంతా మన కంఠశోషణ ఏమో అనిపిస్తుంది. అందరికి ఏమర్థమైందంటే, తుఫాను వస్తే వర్షం పడుతున్నది. వాడు ఎందుకు పడ్డది వర్షం అంటే తుఫాన్ అని చెప్తున్నాడు. మనలాగా ఈ పరిజ్ఞానం తగ్గిపోయింది. అందరికీ ఒక వర్షం పెద్దగా పడితే అది తుఫాన్ అంటున్నాడు. మనమేమో ఈ తిరిగి ఆలోచన చేస్తున్నాం. మరి ఇది ఏందో, ఇది అట్లా జనంలో ఇప్పుడు ఆ యొక్క ఇంప్రెషన్లోకి వచ్చేసారు. చిన్న వర్షం పడితే ఇక్కడ తుఫాన్ వచ్చిందనే భావానికి వచ్చేసారు. ఏంటో మరి ఇది కూడా మనం కొద్దిగా చర్చించుకోవాల్సిన విషయం అని అంటున్నాను. ఇక మిగతా విషయాలు ఎవరెవరు మాట్లాడతారో వాళ్ళకి ఇవ్వండి ప్రాధాన్యత. కొద్ది ముఖ్యంగానే మాట్లాడారు. మంచి విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు రామ గారు తర్వాత మన సూర్యనారాయణమూర్తి గారు ఇద్దరు ఉన్నారు. వారిద్దరి జ్యోతిర్వాణి మనం విందాం. ముందు రామగారు చెప్తారా, లేకపోతే సూర్యనారాయణమూర్తి గారు చెప్పండి, తర్వాత రామగారు చెప్తారు. అమ్మగారు సరే. ఇప్పుడు నేనేం పెద్ద చెప్పేదానికి లేదు, నాకు 2-3 క్వశ్చన్లు రేజ్ చేయడమే యాక్చువల్గా. ఇప్పుడు సభకు నమస్కారం, శ్రీ గురుభ్యో నమః. సరే, ఇప్పుడు కార్తెలు వీటికి సంబంధించి మన దగ్గర చాలా లిటరేచర్ ఉంది, చాలా మన వాళ్ళందరూ చెప్పుకుంటూ వచ్చారు. ఇందులో కార్తెల గురించి కొత్తగా చెప్పేదానికి ఏం లేదు. ఓకే, రైట్. అయితే ఈ కార్తెల్ని మనం ఇప్పుడు వాటిని అన్వయించుకునే క్రమం ఇప్పుడు కరెక్ట్ అయిందా కాదా అనేది వచ్చిన డౌట్. ఎందుకంటే సీజన్స్ మారిపోతున్నాయి. 100% ఇందులో తిరగలేదు, మారుతున్నాయి అనుకోవాల్సింది తెలియదు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇప్పుడు ఒకప్పుడు దక్షిణాయనం కన్యలో జరిగేది, మహాభారత కాలంలో కన్యలో జరిగింది. ఆ రోజుల్లో దక్షిణాయనం అక్కడ జరిగింది కాబట్టి హస్తకార్తిలో దక్షిణాయనం జరిగిన కాలం అది. మన ఋగ్వేదం రాయబడిన కాలం తీసుకున్నట్టు వ్యాస భగవానుల కాలం అది. ఆ కాలం అప్పుడు వర్షాలు పడ్డాయి, హస్తకార్తిలో వర్షాలు పడ్డాయి. అంటే సింహం ఎండలోనూ కన్య బిగినింగ్ లోనూ స్టార్ట్ అయ్యేది వర్షాకాలం అక్కడ. ఇప్పుడు ప్రతి 1000 సంవత్సరాలకి ఒకసారి కొంత వెనక్కి వెళ్ళిపోతూ, అంటే విశ్వబిందువు మారుతున్న దాంతో కాలం కూడా సీజన్ కూడా మారిపోతుంది న్యాయంగా. మనం ఇప్పుడు ఫాలో అవుతున్న ఈ హస్తకార్తి చిత్తకార్తి ఏం చెప్పుకుంటున్నామో ఈ కార్తులన్నీ కూడా 1600 సంవత్సరాల ముందర రాసిన లిటరేచర్, ఇవాటిది కాదు. అప్పటికి ఇప్పటికి మారిపోయినాయి సీజన్లు డెఫినెట్ గా. మీరు చూడండి, వసంత ఋతువు మారిపోతుంది. ఇప్పుడు మనం ఉగాది సెలబ్రేట్ చేసుకునేటప్పటికి పూత, కొత్త పూత కాదు, కాయలు వచ్చేస్తున్నాయి, వేపకాయలు. అలాగే చాలా జరుగుతున్నాయి. మీకు ఇక్కడ ఏమైపోతుంది అంటే ఉగాది టైంకి పంటలు, మామిడి పళ్ళు కూడా వచ్చేస్తున్నాయి, పిందెలు కాదు. సో ఇలాగ ఇవన్నీ తీసుకుంటే మీకు 100% మీకు వేద వాంగ్మయంలో తీసుకుంటే
మీకు సీజన్స్ మారుతున్నాయి అన్నదానికి నిదర్శనం ఉంది. 100% మారిపోతున్నాయి. ఇప్పుడు మీకు హస్తకార్తిలో మారింది అప్పుడైనా ఎలా చెప్తారంటే, అప్పుడే నేను మీకు ఇదివరకు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఋగ్వేదంలో మీకు చాలా క్లియర్ కట్ ప్రూఫ్ ఉంది. అది వాళ్ళు అందులో చెప్పాడు. ఆయన దక్షిణాయన ఆరంభంలో వర్షంతో నిండబడిన కూపంలో పడిపోయాడు కుత్సుడు. ఆయన బయటికి రావడానికి ఆ రోజు శిరో నక్షత్రమైన హస్తలో ఉన్న సూర్యుడిని ప్రార్థించి బయటకు వచ్చాడు. సో అక్కడ దక్షిణాయన ఆరంభంలో అక్కడ హస్తకార్తిలో జరిగింది అనేదానికి అది నిదర్శనం అక్కడ. సో ప్రతి సంవత్సరం మన ప్రాబ్లం ఏంటంటే, ఇంతకు ముందు కాలంలో వరాహమిరుడి వరకు కూడా మనకి చక్రవర్తులు ఉండేవాళ్ళు, ఏకఛత్రాధిపత్యం. వాళ్ళు వెళ్ళి పండితులు రాజుగారికి చెప్తే ఆ చక్రవర్తి గారు రాజుగారు దాన్ని ఓకే చేసేసేవాళ్ళు, దాన్ని అందరూ అనుసరించేవాళ్ళు. ఇవాళ మనకు చెప్పడానికి లేదు, చెప్తే దాని మీద గొడవలు అవుతాయి, గందరగోళాలు అవుతాయి, అధార్మికం అంటారు, ఏదో కాషాయీకరణం అంటారు, రకరకాలు చేస్తారు. కానీ మనం ఇప్పుడు నిజంగా ఈ కార్తులకి మనం నిరాయణ సిస్టమ్కి లింక్ చేయకూడదు అనేది నా భావన. అది ఎంతవరకు కరెక్టో కూర్చొని మనం డిస్కషన్ చేసుకొని రీసెర్చ్ పాయింట్ అది. ఎందుకంటే ఈ జ్యోతిషానికి సంబంధించిన నిరాయణ అది అక్కడ మనం చెప్పుకుంటాం. అయితే ఇక్కడ మనకి ఈ కార్తుల్ని ఈ సీజన్స్ మనకు వెళ్ళిపోతున్నాయి కాబట్టి, ముందుకు వెళ్ళిపోతున్నాయి కాబట్టి వాటిని నిరాయణతో లింక్ చేయకూడదు. ఇప్పుడు ఏంటంటే మనకి మృగశిర కార్తిలో మనకి ఇప్పుడు ఋతుపవనాలు వస్తాయి అంటే మనకి యాక్చువల్ ముందరే వచ్చేస్తున్నాయి. రోహిణి కార్తీ ఎండలు ముందు వెళ్ళిపోతున్నాయి, రోహిణి కార్తీ చల్లబడిపోయింది, మనకి వర్షాలు పడిపోతున్నాయి, మొత్తం సీజన్లు మారిపోయినాయి. అందుచేత దీని మీద అసలు చాలా స్టడీ చేసి ఈ వెనక్కి వెళ్ళిపోయిన దాన్ని కనీసం మనమైనా సరే 100 మంది 200 మంది 300 మంది జ్యోతిష్కులు ఒక గ్రూప్ వాళ్ళు చేరి దీన్ని కనీసం మొదలు మనం ఒక స్టార్ట్ అనేది చేస్తే మనకి రేపొద్దున మనం మిత్రులకి మార్గదర్శనం చేసినట్టు ఉంటుంది, దీనికి ఒక స్టార్టింగ్ ఇచ్చినట్టుగా ఉంటుంది అనేది నా భావన. ఇప్పుడు ఎన్ని చెప్పుకున్నా మృగశిర కార్తీలో వస్తే ఇలా జరుగుతాయి, ఆరుద్ర కార్తీలో ఏమీ జరగట్లేదు, వెనక్కి వెళ్ళిపోతున్నాయి, అన్ని ముందుకు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు జరుగుతాయి అనుకున్నవన్నీ ముందుకెళ్ళి జరిగిపోతున్నాయి, 100% జరుగుతున్నాయి. సో ఇవన్నీ కూడా మన గురువు గారు శర్మ కూడా చెప్పారు, సాగి కమలాకర్ శర్మ గారు ముందుకు వెళ్ళిపోయి చూడండి అని చెప్పి, రియల్గానే వెళ్ళిపోయి కనిపిస్తున్నాయి చాలా క్లియర్గా. సో ఈ కార్తుల్ని వాటికి అన్వయించడం ఎంతవరకు కరెక్ట్ అనేది నా తాలూకు క్వశ్చన్. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్ ఇన్ దోస్ థింగ్స్, కానీ డెఫినెట్గా దేర్ ఈజ్ ఏ బేరింగ్ ఈ పాయింట్ చెప్పింది అని చెప్పి నా భావన అండి. దీన్ని కాస్త ఆలోచించమని మన అందరికీ మనవి చేసుకుంటూ, రామగారు వీళ్ళందరూ కూడా ఈ వాతావరణ దీంట్లో ఎక్స్పర్ట్లు కాబట్టి కాస్త ఏమని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు ఉపదేశిస్తారు. ఇది ఎప్పుడో ఒకసారి జ్యోతిష్కులు జ్యోతిష శాస్త్రవేత్తలు కాలాన్ని సరి చేస్తూనే ఉంటారు. అది మనకి ఇప్పుడు మన కాలానికి వచ్చిందో రాలేదో ఇంకా తెలియదు. మొత్తానికి కరెక్షన్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఇన్ని ఏళ్ళు 1000 ఏళ్ళు జరుగుతూనే వచ్చింది, ముందు కూడా జరుగుతుంది. అలాగే ఆశిద్దాం, చూద్దాం. మరి మన ఆలోచనతో మొదలవుతుందేమో సీడింగ్ మొదలవుతుంది. ఇప్పుడు ఇంకొక పాయింట్ గురుగారు, ఇప్పుడు ఏమైపోయిందంటే మనకి కార్తులు ఇవన్నీ జ్యోతిషం ఈ జ్యోతిష గ్రంథాలు రాసిన కాలంలో నార్త్ ఇండియా బేస్ గంగా యమున సరస్వతి సింధు తీరాల్లో కూర్చొని రాసినవి ఇవి. ఇప్పుడు కూడా చూడండి, మనకి ఇప్పుడు ఋతుపవనాలు ఇప్పుడు వచ్చినా సరే జూన్ ఎండింగ్ జూలైకి కానీ నార్త్ ఇండియాకి చేరవు ఋతుపవనాలు. అక్కడ వర్షాకాలం అప్పుడు కానీ ఆరంభం కావట్లేదు. మనకేమో ఇప్పుడు ఎల్నినోలు అవి వాతావరణ ప్రభావం, మనం ప్రకృతిని నాశనం చేసేసి ఇవన్నీ చేయడం వల్ల ఏమైపోయిందంటే అల్పపీడనాలు వచ్చేసి వర్షాలన్నీ కూడా అడ్వాన్స్ అయిపోతున్నాయి. అకాలంగా ఎండ వస్తోంది, అకాలంగా వాన వస్తోంది, ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఆల్ దీస్ థింగ్స్ దృష్టిలో పెట్టుకొని మనం కరెక్ట్ చేసుకోవాలనేది నా భావన. థ్యాంక్ యూ అండి. రామగారు అయ్యా నమస్కారం. నాకు మీ ద్వారా ఈ రోజున మంచి పాయింట్, నేను ఎప్పటి నుంచో అనుకుంటూనే ఉన్నాను మాట్లాడదామని. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముందర ధన్యవాదాలు. గురువులకు నమస్కారం. ఎవరైనా మెటీరియాలజీలో అనుభవం ఉండి అబ్జర్వేషన్స్ కానీ దాని అనాలిసిస్ కానీ ఉన్నవారు దయచేసి ఒక గ్రూపుగా ఫామ్ అవ్వాలండి ముందర. అప్పుడే దీనికి బాగా గుర్తింపు కూడా, ఏం మాట్లాడుతున్నాం, ఎందుకు అలా చెప్పాల్సి వచ్చింది అన్నది సైంటిఫిక్ గా కొంచెం చెప్పగలిగితే వీటన్నిటికీ సమాధానాలు దొరుకుతాయి. మనం ఇప్పుడు గురువుగారు ఇప్పుడు సూర్యనారాయణ మూర్తి గారు కానీ ఎవరైనా కానీ నంబర్ 1 అధిక మాసం వచ్చిన సంవత్సరంలో, ఐ రిపీట్, అధిక మాసం వచ్చే సంవత్సరంలో మనకు కొంచెం షిఫ్టింగ్ ఉంటుంది 1 month చెప్పడంలోనే.
ఏమంటే అమావాస్య వచ్చిందండి, అమావాస్య వెళ్ళిపోయిందండి, పూర్ణిమ వస్తోందండి, పూర్ణిమ వచ్చిందండి అని మనం చెప్తున్నాం. నేను అబ్జర్వ్ చేశాను, అందుకని ఈ విషయం నేను మాట్లాడుతున్నాను. ఇలాగ తెలియదు సమ్ డిఫరెన్స్ షిఫ్టింగ్ లో 15 రోజులు అటు ఇటుగా మనకి వచ్చిన తిథులు ఎప్పుడో జూన్ మకర సంక్రాంతి దానికి డేటు ఇలాగ మారిపోయిన దీనిలో పందాలో మనం దానికి సరిపడ కరెక్షన్ ఇవ్వాల్సి వస్తుంది కదండి. మనం ఈ కరెక్షన్ అనేది ఒకటి ఉంది అని తెలుస్తుంది మనకి. లేదండి సంక్రాంతి మకర సంక్రాంతి కదా, మకర సంక్రాంతి మరి జనవరి 14 కదా, 15 కదా, 16 కదా, సరిపోదు, ఇంకొంచెం ఎక్స్ట్రా కావాల్సి వస్తుంది, లేకపోతే తగ్గించాల్సి వస్తుంది. ఇలాంటి ఫేజ్ షిఫ్ట్ అంటారు, బయాస్ అంటారు. లేకపోతే అవునండి, ఒక 10 రోజులు బయాస్ ఉందండి ఈ సంవత్సరంలో, మనకి పండుగ రావటమే అసలు చాలా తేడా వచ్చేసింది రండి. ఈ తేడాకే దానిని అలాగ కరెక్షన్స్ చేసే విధానం నాకు తెలిసినంతలో ఆస్ట్రామెటీరాజులో నేను గమనించలేకపోతున్నాను. దానికి తగ్గట్టుగా మళ్ళీ మనం ఎక్కడికి వస్తున్నాం అంటే మీరు అనేది అయిన అంశ దానిలో కొంతవరకు కరెక్షన్స్ వస్తున్నాయి. ఇలాంటివన్నీ మెటీరియాలజిస్ట్ అటు ఆస్ట్రాలజరు ఇటు మెటీరియాలజిస్ట్ కలిసి ఏమండి చార్ట్ ఏముంది దానిలో ప్రతిరోజు ఇంకా చార్ట్ వేసుకో, దాని మ్యాన్ పవర్ కావాల్సి వస్తుంది, అర్థం అవ్వాలి. ఇప్పుడు అర్థమైన దాన్ని మళ్ళీ మనం సమన్వయం చేసుకుని ఆస్ట్రాలజీ కూడా తీసుకొచ్చి ఇన్కమ్ చేస్తేనే ఆస్ట్రోమెట్ సరిగ్గా పనిచేస్తుంది. ఇప్పుడు దీనిలో మనం అది ఎలా చేయాలి, అంతకుముందు ఏమైనా లిటరేచర్ ఉందా అంటే అది వెస్ట్రన్ దానిలో వాళ్ళు చేస్తున్నారు. ఇది కూడా చెప్తున్నానండి, వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో వాళ్ళు చేయగలుగుతున్నారు. ఎందుకనంటే వాళ్ళకి దే అబ్జర్వ్ దట్ వాళ్ళకి ఏంటంటే ఈ March 21 ఈక్నాషియల్ పీరియడ్, April 21 అదే ఈక్నాషియల్ పీరియడ్, తర్వాత సమ్మర్ సోల్సిటీస్, వింటర్ సోల్సిటీస్, ఇలాగా మనం షిఫ్ట్ చేసేసుకుని డేట్ బైగా వెళ్తున్నారు. కాబట్టి అప్పుడున్న ఈ గ్రహస్థితిని, ఆ రోజునున్న గ్రహస్థితిని బట్టి ఫోర్కాస్ట్ వెళ్తుంది, అది డేట్ వైజ్గా వస్తుంది. స్వాతి కార్తె, సూర్యుడు స్వాతి నక్షత్రంలో ఉన్న దగ్గరగా ఉన్నప్పుడు మనం స్వాతి కార్తెలో వర్షాలు పడతాయని మన వాళ్ళు అంటారు. ప్రతి సంవత్సరం వస్తున్నాయా, వచ్చింది ఏదో అసలు ఖచ్చితంగా అదే పీరియడ్ లో అక్కడే పడుతుందా, లేకపోతే ఎక్కడ పడుతుంది వాన పడుతుంది కరెక్ట్, ఎక్కడ పడుతుంది అనేది మనం చెప్పగలగాలిగా. దానికి కూడా కరెక్షన్స్ ఇవ్వాలి కదా. ఎలాంటి కరెక్షన్స్ ఇస్తున్నామండి మనం, నాకు తెలియదు, నిజం చెప్పాలంటే ఆస్ట్రాలజికల్ గా నాకు తెలియదు ఎలాంటి కరెక్షన్స్ ఇస్తున్నాము, ఇవ్వాలి. ఇప్పుడు ఏమండి ఈ తడవ మకర సంక్రాంతి వారం రోజులు తేడా వచ్చింది, లేకపోతే 4 రోజులు తేడా వచ్చింది, ఆ 4 రోజులు కరెక్షన్ చేసామా మనం, అది బయాస్ కరెక్షనే కదా. ఇలాంటివి కొంచెం డీప్ గా ఆలోచించి, పెద్ద కష్టం కాదు. ఇంకొకటి చెప్పనా అండి, సూర్యుడు బుధుడితోటి కలిసినప్పుడు గాలి దిశలు మారి ఋతుపవనాలు వచ్చే రోజు నిర్ణయిస్తుంది చెప్పొచ్చు అని నేను చాలాసార్లు చదివాను. అది వెస్టర్న్ ఆస్ట్రాలజీ వాళ్ళు కూడా అదే పాటిస్తూ ఉంటారు. ఇట్లాంటివి కొన్ని ఉన్నాయండి సూత్రాలు. దీనివి అటు వేదిక ఆస్ట్రాలజీ, ఇటు ఈ వెస్టర్న్ ఆస్ట్రాలజీలో వాళ్ళు ఎలా చేస్తున్నారు, వీళ్ళు ఎలా చేస్తున్నారు. డేట్ వైజ్గా నేను ఏమండి ఇది మార్చి ఇది జనవరి 14 వచ్చేసిందండి, మీరు సంక్రాంతి అంటున్నారు, కానీ మాకు ఇంకా ఇక్కడ చలికాలం శాతం పోలేదు, ఇంకా చలికాలం కంటిన్యూ అవుతుంది, ఆ తర్వాత కదా మీకు వేసవకాలం అనేది మొదలవ్వాలి కదా. ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, దాన్ని ఇది మనకు కొత్త కదండి, వాళ్ళు కూడా చాలా కరెక్షన్ చేసుకుంటూ వస్తున్నారు. వెస్టర్న్ ఆస్ట్రాలజీ వాళ్ళు కూడా ఇలాంటి కరెక్షన్స్ చేసుకుంటూ వస్తున్నారు పలు విధాల. అవి మనం పట్టుకోవాలి, కలిసి పనిచేయాలి. ఇలాగ మీరు అన్నారే గురువు అట్లా యాక్చువల్గా ఇట్ ఇస్ ఇండికేషన్ ఆఫ్, మనం శాటర్న్ అనగానే లో ప్రెజర్ గుర్తొస్తుంది. శాటర్న్ అనగానే లో ప్రెజర్ ఎక్కడుందో మనం అది ఎక్కడుంది, ఏ గ్రహాలను చూస్తుంది. మీరు అన్నట్టుగానే మనం అంటున్నట్టుగానే మీరంటే మళ్ళీ నేను అదే చూస్తున్నా, ఆస్ట్రాలజికల్గా మనం అవి చూస్తామండి. ఇప్పుడు సూర్యుడు మళ్ళీ మనకు మెర్క్యూరీ కలిసినప్పుడు వేడిగాలు రావాలి, కానీ అది చలికాలం అండి, వేడిగాలు ఎలా వస్తాయండి అని అంటే అప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగి చూద్దాం, 10-15 రోజులు వెనక్కి వెళ్తే వెళ్ళాల్సి వస్తుందేమో.
ఇలాంటివి మనం చేస్తే లానినోకి వాళ్ళకి కూడా భలే ఉపయోగపడుతుంది చెప్తున్నా. లానినో ఎల్నినో ఇవన్నీ వాటి ప్రిన్సిపల్స్ ఏమండి. ఇంకొకటి చాలా ముఖ్యమైన విషయం, చాలా అంటే మీ అందరికి ఒకటి తెలిసే ఉండొచ్చేమో, అదేమిటంటే అట్మాస్ఫియర్ లో వేవ్స్ మనకి ఎనర్జీ ఎలా మూవ్ అవుతుందంటే కాస్మిక్ ఎనర్జీ అంటాము దాన్ని. ఆ ఎనర్జీ ఇలా వేవ్స్ వెళ్తుంది, ఇలాగ లైన్ లాగా వెళ్ళటం అనేది ఉండదు. వాళ్ళు కూడా చాలా స్టడీ చేసాం, నేను ఉన్నాను ఆ పిక్చర్ లోపల. ఇది వారానికి ఒక రాకెట్ వేవ్స్ కూడా స్టడీ చేశారు ఆ క్యాంపెయిన్ లో, నేను కూడా ఉన్నాను. దానికి అప్పుడు వేవ్స్ అన్నమాట. ఎన్ని రోజులకి వేవ్ పీరియడ్ ఎంత, లాంగ్ రేంజ్ వెదర్ పీరియడ్. దానికి అసలు మన ఆ యాస్ట్రాలజీ బ్రహ్మాండంగా పనిచేయాలి. యాస్ట్రో మెటీరియాలజీ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఎప్పుడు ఈ వేవ్ అనాలిసిస్ చేసి ప్రతిరోజు అబ్జర్వేషన్ వేసుకోవాలి. చేసినప్పుడు మీకు తెలుస్తుంది అనమాట. మళ్ళీ 10 రోజులకి ఒక్కసారి విండు బాగా పెరిగినట్టు వచ్చింది, మళ్ళీ 12వ రోజున మళ్ళీ ఈ వెండి మళ్ళీ పెరుగుతోంది, ఈ లోపల మధ్యలో తగ్గుతుంది. అంటే ఇలా పెరుగుతూ తగ్గుతూ వచ్చినది ఒక వేవ్ ఫార్మేషన్ లో ఉంది. దాన్ని స్టడీ చేస్తే మన పీరియాడిసిటీకిను మన నక్షత్రాలకిను ఈ గ్రహాల యొక్క మూవ్మెంట్ కి చాలా కొరిలేషన్ ఉంది. చూడండి, కావాలంటే 10 రోజులు ఇప్పుడు మీకు లేటుగా వచ్చింది, ఈ 10 రోజుల తర్వాత మళ్ళీ ఆ లేటు కాంప్రసేట్ అవుతుందా, లేకపోతే అలాగే కంటిన్యూ అవుతుందా, ఎందుకు అవుతుంది? ఇలాంటివి కూడా మనం కొంచెం మిళితం చేస్తే నా ఉద్దేశం మన ఫోర్కాస్ట్ కొంతవరకు కరెక్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అది చేయకపోతే మాత్రం కొంచెం ఇబ్బందులు వస్తాయండి. ఇంకా రాను ఇది మనం 2-3 రోజులు తేడాతో వస్తుంది అనుకోండి, మనం అబ్జర్వ్ చేయడం కూడా చాలా కష్టం. మన అబ్జర్వేషన్లో ఎర్రర్ అనాలిసిస్ అదంతా కూడా ఉంటుంది కదా. అవన్నీ సరి చేసుకుని మనం చేసామంటే, చేసే పద్ధతులు గమనించి అది చాలా బ్రహ్మాండమైన వర్క్ అవుతుంది. ఇంకేమన్నా కవర్ చేయని పాయింట్ ఏదన్నా ఉంటే మీరు అడగండి, నేను చెప్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు. మంచి మన పరిశోధన అవసరాన్ని బాగా నొక్కి చెప్పారు. చాలా చాలా ధన్యవాదాలు సార్. వస్తుంది, అందరూ చేస్తారు. శాస్త్రం డిమాండ్ ఇది కాబట్టి అవుతుంది. మనం చేయకపోయినా ఎవరో ఒకరు తప్పకుండా చేసేవాళ్ళు వస్తారు. చాలా చాలా ధన్యవాదాలు. మంచి రసవత్తరంగా ఈరోజు కార్తెల ప్రాధాన్యత గురించి అందరం చెప్పుకున్నాం. వచ్చినటువంటి ఉపస్థిత మిత్రులందరికీ కూడా బ్రహ్మాండంగా అన్ని విషయాలు తెలిసి ఉంటాయి. కొంత కనీసం అవగాహన అనేది కలుగుతోంది. ఇంట్రొడక్షన్ అయితే జరిగింది. చాలా మంచి విషయాలు మంచిగా మనం ఈరోజు తెలుసుకున్నాం. మనం ఇప్పుడు ఇక ముగింపు జ్యోతిర్వాణి మన కమలాకర్ శర్మ గారిని, గురువు గారిని ముగింపు జ్యోతిర్వాణి పలకవలసిందిగా కోరుతున్నాం. రవీంద్రనాథ్ గారు ఏం మాట్లాడినట్లేదు ఇవాళ. అవును, మర్చిపోయాను. రవీంద్రనాథ్ గారు నిమిషాలు వారు మాట్లాడితే తప్ప అది పూర్తిగా కాదు. మర్చిపోయాను. రవీంద్రనాథ్ గారు దయచేసి ఉన్నారని అనుకుంటున్నా. మహా విఘ్నేశ్వరాయ నమ. పెద్దలందరూ చెప్పాల్సిన చెప్పేశారండి. ఇంకా నేను చెప్పడానికి నాకేమీ మిగలేదు. నిజానికి ఒక్క చిన్న విషయం నేను మనవి చేస్తాను. పెద్దలు చెప్పినట్టు సమస్తం ఆదిత్యుడి మీదే ఆధారపడి ఉన్నది, ఆదిత్య గమనం మీదే ఆధారపడి ఉన్నది. మన లైఫ్ ఫోర్స్ అయినా కానివ్వండి, ప్రాణశక్తిని తీసుకొని లేదా వాతావరణం తీసుకొని దేనైనా కానీ మనకి మృగశిర కిక్ స్టార్ట్స్ ద మాన్సూన్ మొదలవ్వటము మృగశిర కార్తెతో మొదలవుతుంది. మొదలయ్యి ఆరుద్ర కార్తె వచ్చే సమయానికి సూర్యుడు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కర్కాటక రేఖ దగ్గరికి చేరినప్పుడు మాన్సూన్ పూర్తి దేశాన్ని ఆవరించుకుంటుంది. పూర్తి దేశం మీద మాన్సూన్ ఆవరించుకొని ఇంకా వర్షాలు మొదలవుతాయి దేశమంతా. అయితే మనం మెటీరియాలజీ సైన్స్ ప్రకారం చూసుకుంటే ఇది నెమ్మదిగా మన దక్షిణ భారతంలో మొదలయ్యి కేరళ దగ్గర మొదలయ్యి నెమ్మదిగా ఉత్తర భారతానికి విస్తరిస్తుంది అని చెప్పింది. మన గ్రంథాల్లో చెప్పింది మాత్రం మన ఆర్ధకార్త గురించే ప్రముఖంగా చెప్పారు.
ఎందుకంటే ఆరుద్ర కార్తె సమయానికి ఋతుపవనాలు భారతదేశం మొత్తం విస్తరించి ఉంటాయి కాబట్టి ఆరుద్ర కార్తెని మాత్రమే వాడు ప్రముఖంగా తీసుకుని మాట్లాడడం అనేది జరిగింది. అంతకుముందు జరిగే గల మన ముగిసిర కార్తెలో జరిగిన తొలకరి జల్లులు అని మాత్రమే అన్నారు. వాటి గురించి మాట్లాడి ఈ నక్షత్రం అప్పుడు వర్షం పడితే అది మంచి సూచన, ఈ నక్షత్రం పడితే మంచి సూచన కాదు, ఇన్ని రోజుల ముందు ఇన్ని రోజుల వెనక అని ఈ విధంగా చెప్పడం జరిగింది. ఏమైనా సూర్యగమనం ఆ టైంకి అది కంప్లీట్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. సూర్యుడు కర్కట రేఖకు వచ్చినప్పటికీ అక్కడి నుంచి సూర్యుడు తిరోగమనం మొదలైనప్పుడు నడుస్తున్న నక్షత్రాన్ని బట్టి వర్షపాతం ఎక్కడ ఉంటుంది, ఎక్కడ ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది అనేది సూర్యుడు కేవలం ఫెసిలిటీ మేనేజర్, ఈ విల్ ఫెసిలిటేట్ అది ఏమిటి చేస్తాడు. సూర్యుడు ఏం చేస్తాడు, తనతో పాటు ఋతుపవనాలు తీసుకొస్తాడు. ఆ ఋతుపవనాలు ఈ సముద్రాల మించి ఎంతో దూరం ప్రయాణం చేసి రావటం వల్ల వాటిలో పొగలతో మాయిశ్చర్ ఉంటుంది. అంటే సూర్యుడు మాయిశ్చర్ విండ్స్ని తీసుకొస్తాడు. తీసుకుని రావటం వరకే అయిన పని. అది ఎంత వర్షం కురుస్తుంది, ఎక్కడ కురుస్తుంది, ఎలా కురుస్తుంది అనేది మిగతా గ్రహాల వలన, మిగతా గ్రహస్థితి ఎలా ఉన్నది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఒక ముఖ్యమైన విషయం. ఇందులో మనకు అత్యంత ముఖ్యమైనవి బుధుడు, శుక్రుడు. ఎందుకంటే బుధ, శుక్ర, సూర్య ఈ ముగ్గురి కూడా ఆర్బిటాల్ పీరియడ్ మోరల్లెస్ సేమ్, ఒకే రకమైన ఆర్బిటాల్ పీరియడ్ ఉండటం వల్ల ముగ్గురు కూడా కేవలం ఒక నక్షత్రం అటు ఇటుగా పైన ప్రయాణం చేస్తూ ఉంటారు. అంటే మన నాడీ లెక్కను తీసుకున్నా కూడాను సర్వసాధారణంగా ముగ్గురు ఒక దగ్గరే ఉంటారు, లేదా ఒక నాడీ అటు ఇటుగా ఉంటారు, కానీ ఎక్కువ తేడా. కాబట్టి సూర్యుడు తీసుకొచ్చిన ఋతుపవనాలని ఏమి చేయాలి, వాటిని ఎలా ఉంచాలి, ఎలా వర్షించాలి అనేది ప్రప్రథమంగా నిర్ణయం చేసేది బుధుడు, శుక్రుడు. మిగతా గ్రహాలతో వాటి సంబంధం ఎలా ఉంది, అవే నక్షత్రాల్లో ఉన్నాయి, ఏ నాడీలో ఉన్నాయి అనేది ఆ కాంబినేషన్ అది చూసుకుంటాం. ఇక్కడ మార్స్ ఈజ్ బిగ్ జైంట్. మార్స్ ఈజ్ ఎ బిగ్ జైంట్. అది కాస్త కోస్తా కాదు. మార్సు ఒక ప్రత్యేకత ఉన్నది. వాడు కానీ ఎక్కడైతే ఒంటరిగా ఉన్నాడో, ఒంటరిగా ఉన్నప్పుడు వాడు ఏ నాడీలో ఉన్నాడో ఆ నాడీ తాలూకు పూర్తి ప్రభావం మార్స్ చూపిస్తాడు, కుదురు చూపిస్తాడు. అదే ఎవరితోనైనా కలిసి ఉన్నప్పుడు కేవలం తన ప్రభావాన్ని మాత్రమే చూపిస్తాడు. ఇది నేను ఇప్పుడు చేస్తున్న ఈ 76 సంవత్సరాల అనాలిసిస్లో చేసిన గమనించిన ఒక ముఖ్యమైన విషయం. మరొక విషయం ఏంటంటే మనం కూర్మ చక్రాన్ని బట్టి మనము డైరెక్షన్స్ నిర్ణయిస్తామని చెప్తున్నాం. ఆ కూర్మ చక్రాన్ని మన పూర్వజులు ఎలా వాడారు, ఎలా సూపర్ ఇంపోజ్ చేశారు దాని మీద కొంత స్టడీ చేశారు. ఆ స్టడీ చేస్తే ఎలా వస్తుందంటే సుమారుగా ఇలా వస్తుంది, కనిపిస్తోంది అనుకుంటా. ఇలా వచ్చినప్పుడు ఏమిటి జరుగుతుందంటే ఈ చివర పడమర, ఆ తర్వాత వాయవ్యం, ఆ తర్వాత ఈశాన్యం, ఈ మూడు కూడా భారతదేశం నుంచి బయటకు వెళ్ళిపోయాయి. అదే రకంగా సూపర్ ఇంపోజ్ చేస్తే భారతదేశం నుంచి మూడు బయటకు వెళ్ళిపోయాయి. మూడు బయటకు వెళ్ళిపోతే మరి ఈ మూడు దిక్కుల్ని మనం ఎలా వాడతామో, మన ఫోర్కాస్ట్ చేసేటప్పుడు ఎలా చెప్పుకోవాలి అనేది చూస్తే మరి రకరకాల గ్రంథాలు పరిశీలించాను. అందరూ కూడాను అష్టదిక్కులకి ఇదిగో ఈ ప్రాంతాలు ఈ దిక్కు, ఈ ప్రాంతాలు ఈ దిక్కు అని చెప్పారు. కానీ ఆ విధమైన నిర్ణయానికి రావడానికి కారణం ఏంటి అనేది ఎక్కడ ఏ గ్రంథంలోనూ ఉదహరించలేదు. కూర్మ చక్రం మన పూర్వజులు ఎలా వాడారు అనే దాన్ని బట్టి నేను స్టడీ చేసి అదే రకంగా సూపర్ ఇంపోజ్ చేస్తే మన పశ్చిమం, వాయవం, ఈశాన్యం ఈ మూడు కూడా భారతదేశానికి బయటకు వెళ్ళిపోవాలి. దీన్ని ఎలా అడ్జస్ట్ చేయాలి అనే దాని మీద నేను కొంచెం వర్క్ చేస్తున్నాను ప్రస్తుతానికి. ఇది సో కొంచెం చిన్న విషయాలు కొంచెం పంచుకున్నాను. ఇంకా మాట్లాడడానికి మన సమయం లేదు. మరి గురువు గారు కమలాకర్ శర్మ గారిని ముగింపు వాక్యాలు పలకమని కోరుతున్నాను. ధన్యవాదాలు. यो देव सवितास्माकं धियो धर्मादिगोचराः प्रेरयेत् तस्येत् भर्गः तत्परेण्यमुपास्महे। श्री गुरुभ्यो नमः।
శ్రీమాత్రే నమః. జ్యోతి స్వరూపులందరికీ నమస్కారం. ముందే ఒక చర్చ వచ్చింది. వాతావరణంలో వచ్చేటటువంటి మార్పులను అనుసరించి కాలాన్ని ఎప్పటికప్పుడు సెట్ చేసుకోవటం అనేటటువంటిది చాలా పూర్వకాలం నుంచి ఉన్నటువంటి ఒక వ్యవస్థ. దానిని తెలియజేయడానికి సాహిత్యం చాలా రూపాల్లో వచ్చింది మనకు. ఈవెన్ ఇవాళ మనం చదువుకునేటటువంటి దక్షయజ్ఞ ధ్వంసము అని పేరు కలిగినటువంటిది పూర్తిగా ఈ సాహిత్యం చెప్పినటువంటిదే. దక్షిణ యజ్ఞం ధ్వంసం కావటం అనేటటువంటి సందర్భం లోపల చివరగా మనకు అతని తల తీసి గొర్రె తల పెట్టడం అనేటటువంటి ఒక సంప్రదాయం ఉంది. ఆ గొర్రె తల పెట్టడం అంటే అంతకుముందు వృషభంలో ఉండేటటువంటి అయనం మేషంలోకి మారింది అని అయనాన్ని మార్పు చేసిన సందర్భంలో అంతకుముందున్న వాతావరణం మారిపోయింది. అయనం మార్పు ద్వారా వాతావరణం మారుతూ వచ్చింది. అట్లా ఎప్పటికప్పుడు మారుతున్నటువంటి వ్యవహారాలు మన వాళ్ళు తెలుసుకొని దానికి కథనాత్మకాలుగా రాసుకుంటూ వచ్చినటువంటి విధానం మనకు మొదటి నుంచి ఉన్నది. దానిలాగానే ప్రస్తుతం మనం 2-3 సార్లు నుంచి అనుకుంటున్నాం ఈ మాట. ఒకసారే కాదు, రామగారితో కూడా 2-3 సార్లు ప్రత్యేకంగా ప్రస్తావించాను. కాలం అడ్వాన్స్ అవుతుంది సార్. 24 days మొదలుగా సోమనా శాస్త్రి గారు కూడా అదే ప్రస్తావించారు. కాలం అడ్వాన్స్ అవుతుంది. డెఫినెట్ గా అది ఎప్పటికీ జరిగేటటువంటిదే. మనం చంద్రమానం సౌరమానాన్ని బట్టి చూసేటట్టయితే చంద్రమానంలో మనం మాట్లాడుకునే మాటకు సౌరమానంలో మనం మాట్లాడుకునే మాటకు తేడా వస్తుంటాయి. ఆ తేడా వస్తుంటున్న సందర్భం లోపల ఇప్పుడు మన ఉపదృష్టి వారు బయట చూస్తే ఆరుద్ర పురుగులు కనపడ్డాయి. ఇది మనకు ప్రత్యేకంగా ప్రమాణం అనేటటువంటిది కేవలం మనము లెక్కలు పెట్టేటటువంటి పంచాంగాలు కాదండి, ప్రకృతి ప్రమాణం. ఎప్పుడైనా సరే ఆకులు కాయలు ఫలాలు ప్రమాణం. ఏదో ఒక చెట్టు వికసించినప్పుడు కాదు, మొత్తం ప్రకృతి ఒకేసారి మార్పులు వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్ గా అది ప్రమాణమే అవుతుంది. మనం చూడాల్సిన ప్రమాణాలు వాటిని బట్టి మనము మన సూత్రాలను, అది సౌరమానమా, నిరయన సౌరమా, సాయన సౌరమా, లేకుంటే ఎటువంటిది తీసుకుంటే సరిపోతుంది, ఏది మార్పు వస్తున్నది అని చెప్పేసి చూసుకుంటే నిజంగా దాదాపు 24 రోజులు అడ్వాన్స్ అవుతున్నాయంటే 2 కార్తలు ముందరకు వచ్చేసినట్టే. పోయిన సంవత్సరంలో కూడా దాదాపు ఇదే జరిగింది. మేలో మొదటి వారం దాటిన తర్వాత నుంచి వేడి లేదు మనకు, ఏదో రూపంలో వర్షాలు పడ్డాయి, కొంచెం చల్లబడుతూ వచ్చింది. కావాల్సింది ఏంటి, గతం లోపల ఇది దీన్ని బేస్ చేసుకుని ధర్మశాస్త్రం మొత్తం తయారైంది మనకు. ఏంటంటే కర్తరి అనేటటువంటి సందర్భాల్లో ఉపనయనాలు నిషిద్ధం. ఎందుకంటే వపనం చేస్తారు, వపనం చేసేటట్టయితే తల మించి రేడియేషన్ వస్తుంది. ఆ రేడియేషన్ పనికిరాదు కాబట్టి ఖచ్చితంగా తల వెంట్రుకలు ఇవ్వకూడదు, పుట్టు వెంట్రుకలు తీయకూడదు. ఇటువంటి చాలా నియమాలు ఉన్నాయి ఆ సమయం లోపల, ఎండల లోపల. అట్లాగే మృతుతారు శిలా కర్మాణి వర్చ్యాని అని మట్టి కట్టె రాయికి సంబంధించిన పనులు అప్పట్లో చేయకూడదు. ఇప్పటికి కూడా మనం స్లాబులు గీపులు అవన్నీ కూడా వేయకూడదు. ఇటువంటి సూత్రాలన్నీ ఉన్నాయి. కానీ మనం లెక్క పెట్టేటటువంటి మే 4 నుంచి మే 28 అనేటటువంటిది ఇప్పుడు కనుక ముందుకు వెళ్ళిపోయేటట్టయితే, 20 రోజులు 25 రోజులు ముందరికి వెళ్ళేటట్టయితే మనకేమో ఏప్రిల్ విపరీతంగా మంటలు మండాయి. ఈసారి మేకు వచ్చేసరికి ఆ తీవ్రత తగ్గిపోయింది. ఇది పోయిన సంవత్సరం కూడా అట్లాగే జరిగింది. అందుకని ఈ ధోరణిని ఒక్కసారి మన వాళ్ళందరూ కూడా ఒకసారి దీనికి కొంచెం జాగ్రత్తగా గమనించి దీనికి సూత్రీకరణ ఏర్పాటు చేసుకునేటట్టయితే తర్వాత రోజుల్లో వాతావరణ పంచాంగం అటువంటి వాటి లోపల ఇటువంటి ప్రస్తావన మనం చేసుకుంటూ వస్తే ఇది నిజంగానే అడ్వాన్స్ కనుక అయ్యేటట్టయితే రైతులకు వాళ్ళకు వీళ్ళకి ఇచ్చే సూచనలు మారుతుంటాయి. ఆ సూచనలు మారిన ప్రకారంగా వాళ్ళు గిరిశాలు అవన్నీ చూసుకొని వాళ్ళు సిద్ధమయ్యే అవకాశం ఉంటుంది. లేకుంటే మనం చంద్రమానం ప్రకారంగా చెప్పేటటువంటి మాటలకు జరిగేటటువంటి పరిస్థితులకు తేడాలు ఉంటున్నాయి. ఇంకోటి ఏంటంటే మనకు స్పష్టమైన ఆధారాలు ఏంటి, ఇంకోటి ఆకాశం లోపల మృగశిర లోపల సూర్యుడు ఇక్కడ కనపడుతున్నాడంటే ఖచ్చితంగా రాత్రిపూట సూర్యాస్తమయమైన మరి కొద్దిసేపటికి జ్యేష్ఠ నక్షత్రం అక్కడ ఉదయించాలి. జ్యేష్ఠ ఉదయించిన క్రమమే ఆ మృగశిర అస్తమయము జ్యేష్ఠ ఉదయం ఎప్పుడైతే జరుగుతూ ఉంటుందో ఇదే ఇంద్రపుత్రాసుర సంవాదం కింద, యుద్ధం కింద మన వాళ్ళందరూ కూడా లెక్కలు పెట్టుకుంటూ వచ్చారు. జ్యేష్ఠునికి ఇంద్రుడు అధిపతి, మృగశిర మండలానికి వృత్రుడు అధిపతి. ఈ వృత్రము అనే శబ్దానికి అనేక రకాల అర్థాలు ఉన్నాయి. దీంట్లో సముద్రంలో వచ్చేటటువంటి అనేక రకాల సుడిగుండాలు కూడా వృత్రమే అని అర్థం. కాబట్టి అక్కడ ఇంద్రుడు ఉదయించి వృత్రాసురుని సంహరించాడు, అంతలో వర్షాలు పడ్డాయి అన్నప్పుడు అది తెలియకుండానే మన దగ్గర ఇప్పుడు లెక్కలు పెట్టేటట్టయితే జూన్ 25 లెక్కల్లోకి వస్తున్నాయి. జూన్ 24, 25 ఆ సమయంలోకి వస్తుంది. కాబట్టి ఇంద్రుడు పుట్టగానే వచ్చి
వృత్రాసురుని సంహరించాడు అని చెప్పేసి అని మన కథనం బయటకు వచ్చినప్పుడు ఆ కథను దృష్టిలో పెట్టుకుని ఆలోచన చేసుకునేటట్టయితే ఇప్పుడు ఈ ఇంద్రుడు ముందుగానే వస్తున్నాడేమో ఒకసారి మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆకాశం లోపల ఎప్పుడు ముందుగా వస్తున్నాడో ఆకాశం లోపల ఈ జ్యేష్ఠ నక్షత్రం అనేటటువంటి రాత్రిపూట సూర్యాస్తమయం కాగానే కనిపించేటటువంటి సందర్భం ఏమిటి అనేది కూడా చర్చించుకునేటట్టయితే ఇట్లా కొంచెం కొన్ని కొత్త కొత్త అంశాలను దృష్టిలో పెట్టుకుంటూ వాతావరణం మీద కొంచెం ప్రత్యేకమైన దృష్టి సారించేటట్టయితే మారుతున్న విశేషాలను మనం రికార్డ్ చేసే అవకాశం ఉంటుంది. నిజానికి ఇందాక రామాగారు అన్నట్టుగా దీనికి స్పెసిఫిక్ గ్రూప్ స్పెసిఫిక్ థాట్ ప్రాసెస్ ఉన్నటువంటి వ్యక్తులు, ప్రశ్నలు వేసేవాళ్ళు కావాలి. వక్త శ్రోత అన్నట్టుగా ప్రశ్నలు వేసేవాడు, ఆ తర్వాత వాటికి ఇది ఎందుకు అవుతుందని క్వశ్చన్ చేస్తూ ఉండాలి ఒకరు. అప్పుడే వాళ్ళ ఆలోచన వస్తూ ఉంటుంది. ఆలోచన చేసేవాళ్ళు అట్లాగే దాని మీద పనిచేస్తూ వేరు రూపాల్లో పనిచేస్తున్నారు. ఇప్పుడు రవీంద్రనాథ్ గారు నాడీ పరంగా చేస్తున్నారు, వెస్ట్రన్ పరంగా రామా గారు పనిచేస్తున్నారు, ఇప్పుడు లలిత గారు, మన మల్లికార్జున గారు, సిద్ధార్థ్ గారు ఇంకో రూపంలో పనిచేస్తున్నారు. అందరూ పనిచేసేటటువంటి ఏకీకృత వ్యవస్థను తీసుకుని వచ్చేటట్టయితే ఖచ్చితమైనటువంటి ఒక స్పష్టత వస్తుంది ఈ కార్తెల విషయంలో. ఈ కార్తెలను మరొకసారి ప్రతిసారి ఇప్పుడు ఈ భావన ఈసారి అనుకున్నప్పుడు మళ్ళీ వచ్చేటువంటి సందర్భంలోకి వచ్చేసరికి మళ్ళీ కూడా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అందుకనే ఈ కార్తెలకు సంబంధించినటువంటి మొదటి సుక్కల నుంచి మొదలుపెట్టి అనేక రకాల సామెతలన్నీ కూడా ఈ కార్తెలు బాగా తెలిసినటువంటి పల్లెటూరు వాడికి వచ్చాయి. మరి మనకు అంత పూర్తిగా దాని మీద జ్ఞానం లేదు. నేనేం పంచాంగం చూసి చేసుకోవాలి, వాళ్ళు ఆకాశం చూసి చెప్పేటటువంటి సంప్రదాయాలు ఉన్నాయి. మరి అంత చూడగలిగినటువంటి స్థితి పెద్ద ఊర్లలో కనుక ఉన్నప్పుడు ఇప్పటి జానపదులకు ఉండడం లేదు. ఇప్పుడు గ్రామీణ వాతావరణంలో ఎవరికి ఏం పెద్దగా తెలియదండి. కానీ మన తాతగారుల వయసులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఆకాశం చూసి చెప్పినటువంటి వాళ్ళే. అందుకని అటువంటి మాటలు అయ్యాను మనం అంతా రికార్డ్ చేసుకున్నాం ఇప్పుడే కొంతవరకు కూడా. ఇంకా కూడా మనకు దొరికిన వాటిని రికార్డ్ చేసుకుంటూ శాస్త్రానికి ఆ జానపదానికి లింక్ చేసుకుంటూ కొత్త ఆలోచనలు చేసేటట్టయితే కూడా మనకు నూతనమైన ఆలోచనలు వస్తాయని భావన చేసుకుంటూ మంచి విషయం మీద సీరియస్ డిస్కషన్ నిజానికి ఈ రోజున కొంత ఆలోచనాత్మకమైన డిస్కషన్ చేసినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా జ్యోతిర్వాడ తరపు నుంచి నమస్కారం తెలియజేసుకుంటూ స్వస్తి, సెలవు. నమస్కారం గురుగారు. నమస్తే సార్. నమస్కారం గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నమస్కారం గురుగారు, జై శ్రీమన్నారాయణ. అది ఎట్లుంది డబ్బాలు